చేతి వేళ్ళని వేలు చూపించండి. ఇలా తిప్పించండి. పైన చిటికెనెలు కింద బొట్టనెలు రెండు కలిసి ఉండాలి. ఈ రెండు బొట్టనెల్ని నాభి మధ్య భాగంలో లైట్గా ప్రెస్ చేసి ఉంచండి. చిటికెనెలని కిందికి ఆనించుకొని ఉంచండి. మేరుదండం నిటారు ఉంచండి. తలని లైట్గా కిందికి ఉంచండి. మూలాధారం నుంచి సుష్మనాడి ఉంటా 30 సెకండ్స్ అంత స్లోగా కంట్రోలింగ్గా పూర్తిగా శ్వాసం తీసుకొచ్చి ఆగ్నేయ చక్రం నిలుపుకోండి. శ్వాసని ఆగ్నేయ చక్రంలో నిలుపుకున్న తర్వాత 5 టైమ్స్ జపం చేసినంతసేపు శ్వాసని ఆగ్నేయ చక్రంలో బంధించుంచండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. నాలుకని ఫోల్డ్ చేసి ఉంచండి. కళ్ళు మూసి ఉంచండి. మనసు దృష్టి ఆగ్నేయ చక్రంలో నిలుపుకోండి. లోచుప్పు ద్వారా ఆగ్నేయ చక్రాన్ని చూస్తూ తన్మయత్వ స్థితిలో ఉండండి. మేరుదండం నిటారుగా, శరీరాన్ని ఫ్రీగా రిలాక్స్గా ఉంచండి. తలని లైట్ కిందికి వంచి ఉంచండి. యాంత్రికంగా కాకుండా తన్మయత్వంతో పులకించి తన్మయత్వ స్థితిలో ఉండాలి. పారవశ్య స్థితిలో ఉండాలి. ఫైవ్ టైమ్స్ జపం పూర్తయిన తర్వాత తిరిగి ఆగ్నేయ చక్రం నుంచి సుష్మనాడి గుంట 30 సెకండ్స్ అంత స్లోగా కంట్రోలింగ్ గా పూర్తిగా శ్వాసం తీసుకొచ్చి మూలాధారంలో విడవండి. ఇది ఒక ప్రాణాయామము. ఇలాగే 50 చేయండి. 50 ప్రాణాయామాలు చేయండి. తిరిగి మూలాధారం నుంచి సుష్మ నాడి ఉంటా 30 సెకండ్స్ అంత స్లోగా కంట్రోలింగ్ గా పూర్తిగా శ్వాసం తీసుకొచ్చి ఆగ్నేయ చక్రం నిలుపుకోండి. శ్వాసని ఆగ్నేయ చక్రం నిలుపుకున్న తర్వాత 5 టైమ్స్ జపం చేసినంతసేపు శ్వాసని ఆగ్నేయ చక్రంలో బంధించుంచండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్వాసని వదిలేటప్పుడు కానీ తీసుకునేటప్పుడు కానీ ఒక బెలూన్లోకి మనము నిండా గాలి నింపినాం అనుకోండి, మూతిని చిన్నగా ఉంచి వదిలితే ఎక్కువసేపు వదలగలుగుతాం. సడన్ గా మూతి వదిలిపెడితే మొత్తం వదిలేస్తాం. అట్లా కాకుండా కంఠాన్ని సంకుచితం చేసి కంట్రోలింగ్ గా తీసుకోవడము, కంట్రోలింగ్ గా విడవడం చేయాలన్నమాట. మనం రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తుంటే 30 సెకండ్స్ కు ఒక శ్వాసక్రియ చేయగలుగుతాము. 5 టైమ్స్ జపం పూర్తయిన తర్వాత తిరిగి ఆగ్నేయ చక్రం నుంచి సుష్మను అడుగుంటా 30 సెకండ్స్ అంత స్లోగా కంట్రోలింగ్ గా పూర్తి శ్వాసం తీసుకొచ్చి మూలాధారంలో విడవండి. ఇలాగే కంటిన్యూగా చేస్తూ ఉండండి. మూలాధారం నుంచి సుష్మను అడుగుంటా 30 సెకండ్స్ అంత స్లోగా కంట్రోలింగ్ గా పూర్తిగా శ్వాసం తీసుకొచ్చి ఆగ్నేయ చక్రం నిలుపుకోండి. శ్వాసని ఆగ్నేయ చక్రం నిలుపుకున్న తర్వాత ఓం నమో భగవతే వాసుదేవాయ 5 టైమ్స్ మానసిక జపం చేసినంతసేపు శ్వాసని ఆగ్నేయ చక్రంలో బంధించుంచండి. లోచూపు ద్వారా ఆగ్నేయ చక్రాన్ని చూస్తూ తన్మయత్వ స్థితిలో, పారవశ్య స్థితిలో ఉండండి. జపం పూర్తయిన తర్వాత తిరిగి ఆగ్నేయ చక్రం నుంచి సుష్మను అడుగుంటా 30 సెకండ్స్ అంత స్లోగా కంట్రోలింగ్ గా పూర్తిగా శ్వాసం తీసుకొచ్చి మూలాధారంలో విడవండి. ఇలాగే కంటిన్యూగా చేస్తూ ఉండండి. మూలాధారం నుంచి సుష్మను అడుగుంటా 30 సెకండ్స్ అంత స్లోగా కంట్రోలింగ్ గా పూర్తిగా శ్వాసం తీసుకొచ్చి ఆగ్నేయ చక్రం నిలుపుకోండి. శ్వాసని ఆగ్నేయ చక్రం నిలుపుకున్న తర్వాత ఓం నమో భగవతే వాసుదేవాయ 5 టైమ్స్ జపం చేసుకున్నంతసేపు శ్వాసని ఆగ్నేయ చక్రంలో బంధించుంచండి. నాలుకని పైకి మడిసే ఉంచాలి, కళ్ళు మూసే ఉంచాలి. మనసు దృష్టి ఆగ్నేయ చక్రంలో నిలుపుకోవాలి. లోచూపు ద్వారా ఆగ్నేయ చక్రాన్ని చూస్తూ తన్మయత్వ స్థితిలో, పారవశ్య స్థితిలో ఉండి చేయాలి. మేరుదండం నిటారుగానే ఉంచాలి. తలని లైట్గా కింది కొంచెం ఉంచాలి. శరీరాన్ని ఫ్రీగా రిలాక్స్గా ఉంచండి. ఫైవ్ టైమ్స్ జపం పూర్తయిన తర్వాత మాత్రమే తిరిగి ఆగ్నేయ చక్రం నుంచి సుష్మను అడుగుంటా 30 సెకండ్స్ అంత స్లోగా కంట్రోలింగ్ గా పూర్తిగా శ్వాసం తీసుకొచ్చి మూలాధారంలో విడవండి. ఇలాగే కంటిన్యూగా చేస్తూ ఉండండి.
సెకండ్స్ పూర్తయిన తర్వాత ఆజ్ఞ చక్రం నుంచి రివర్స్ లో ఒక చక్రాన్ని స్మరించుకుంటూ పూర్తి శ్వాసను తీసుకొచ్చి మూలాధారంలో విడవండి. ఓం ఆజ్ఞం, ఓం విశుద్ధం, ఓం అనహతం, ఓం మణిపూరకం, ఓం స్వాదిష్టానం, ఓం మూలాధారం అంటూ పూర్తి శ్వాసను మూలాధారంలో విడవండి. ఇలాగే మరొక సెట్ చేద్దాము. మూలాధారం నుంచి ఒక్కొక్క చక్రాన్ని స్మరించుకుంటూ 30 సెకండ్స్ అంత స్లోగా కంట్రోల్గా పూర్తి శ్వాసను తీసుకొచ్చి ఆజ్ఞ చక్రం నిలుపుకోండి. ఓం మూలాధారం, ఓం స్వాదిష్టానం, ఓం మణిపూరకం, ఓం అనహతం, ఓం విశుద్ధం, ఓం ఆజ్ఞం అనుకుంటూ పూర్తి శ్వాసను తీసుకొచ్చి ఆజ్ఞ చక్రం నిలుపుకోండి. శ్వాసను ఆజ్ఞ చక్రంలో నిలుపుకున్న తర్వాత 10 సెకండ్స్ శ్వాసను ఆజ్ఞ చక్రంలో బంధించండి. లోచూపు ద్వారా ఆజ్ఞ చక్రాన్ని చూస్తూ తన్మయ స్థితిలో ఉండండి. సెకండ్స్ పూర్తయిన తర్వాత తిరిగి ఇప్పుడు ఆజ్ఞ చక్రం వచ్చి సుష్మనాడుకుంటా 30 సెకండ్స్ అంత స్లోగా కంట్రోలింగ్ గా పూర్తిగా శ్వాసను తీసుకొచ్చి మూలాధారంలో విడవండి. ఓం ఆజ్ఞం, ఓం విశుద్ధం, ఓం అనహతం, ఓం మణిపూరకం, ఓం స్వాదిష్టానం, ఓం మూలాధారం అనుకుంటూ పూర్తి శ్వాసను మూలాధారంలో విడవండి. ఇప్పుడు మహాముద్ర చేద్దాము. అది ఎలా చేయాలో ఒక సెట్ నేను చేసి చూపిస్తాను. చేయండి. ఇక నేరుగా 2 చేతులు ఇలా సపోర్ట్గా తీసుకోండి. ఎడమ పాదం మధ్య భాగంలో కూర్చోండి. కుడి కాలుని చాపించండి. 2 మోకాళ్ళు జతలో ఉంచుకోండి. ఇది కాళ్ళలో రాళ్ళు వేసుకున్న వాళ్ళు కానీ, విపరీతమైన మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కానీ, పెద్ద వయసు వాళ్ళు కానీ ఏదైనా వదిలేసి మిగతా వాళ్ళు అందరూ చేయండి. మిగతా వాళ్ళు ఈ ముద్ర వేయలేని వాళ్ళు కూర్చొని మామూలుగా కూర్చొని ప్రాణాయామం చేయాలి. సరిపోతుంది. ఎడమ పాదం మధ్య భాగంలో కూర్చోవాలి. కుడి కాళ్ళు చాపించాలి. 2 మోకాళ్ళు జతలో ఉంచాలి. ఒక చేతి పైన ఒకటి బోర్లించి ఒక చేతి పైన ఒకటి బోర్లించుకొని ఉంచుకొని మేరుదండం నిటారుగా శరీరం ఫ్రీగా ఉంచుకోవాలి. నాలుకని ఫోల్డ్ చేసుకొని ఉంచాలి. కళ్ళు మూసే ఉంచాలి. మనసు దృష్టి ఆజ్ఞ చక్రంలో నిలుపుకోవాలి. మూలాధారం నుంచి సుష్మనాడి గుంట 30 సెకండ్స్ అంత స్లోగా కంట్రోలింగ్ గా పూర్తిగా శ్వాసను తీసుకొచ్చి ఆజ్ఞ చక్రంలో నిలుపుకోవాలి. శ్వాసను ఆజ్ఞ చక్రం నిలుపుకున్న తర్వాత 2 చేతి వేళ్ళ ద్వారా కాలి పట్టుని లాకి వేసినట్టు ఇట్లా పట్టుకోవాలి. పట్టుకొని నుదురుని తీసుకొచ్చి మోకాళ్ళ మీద ఆనించుకోవాలి. ఎంత వీలైతే అంత వంగండి. ఇబ్బంది పడరాదు. కొన్ని రోజులకు పర్ఫెక్ట్ చేయగలుగుతారు. ముందుకు వంగినప్పుడు 5 టైమ్స్ జపం చేసినంతసేపు శ్వాసను ఆజ్ఞ చక్రంలో బంధించాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ. మనసులోనే 5 టైమ్స్ జపం. ముందుకు వంగినప్పుడు శ్వాసని ఆజ్ఞ చక్రంలో బంధించాలి. ఇలా ముందుకు వంగినప్పుడు ఇడా పింగళ వదిలి సుష్మనలో వచ్చి శ్వాస ప్రవేశిస్తుంది. జ్యోతి ముద్రలో కొంత జ్యోతి దర్శనం కూడా ఇక్కడ పొందుతాము. నా కాలి బొట్టనెల్లిగా పూర్తిగా శ్వాసను తీసుకొచ్చి మూలాధారంలో విడవండి. ఇది ఒక ప్రాణాయామము. ఇలాగే 25 చేయండి. మూలాధారం నుంచి సుష్మనాడుకుంటా 30 సెకండ్స్ అంత స్లోగా కంట్రోలింగ్ గా పూర్తిగా శ్వాసను తీసుకొచ్చి ఆజ్ఞ చక్రం నిలుపుకోండి. శ్వాసను ఆజ్ఞ చక్రం నిలుపుకున్న తర్వాత ఓం నమో భగవతే వాసుదేవాయ 5 టైమ్స్ జపం చేసుకున్నంతసేపు శ్వాసను ఆజ్ఞ చక్రంలో బంధించుంచండి. జపం పూర్తయిన తర్వాత మాత్రమే తిరిగి ఆజ్ఞ చక్రం నుంచి సుష్మనాడి ఉంటా 30 సెకండ్స్ అంత స్లోగా కంట్రోలింగ్ గా పూర్తిగా శ్వాసను తీసుకొచ్చి మూలాధారంలో విడవండి. ఇలాగే కంటిన్యూగా చేస్తూ ఉండండి. మూలాధారం నుంచి సుష్మనాడి ఉంటా 30 సెకండ్స్ అంత స్లోగా కంట్రోలింగ్ గా పూర్తిగా శ్వాసను తీసుకొచ్చి ఆజ్ఞ చక్రం నిలుపుకోండి. ప్రాణాయామ టెక్నిక్ అనే సూత్రం ద్వారా మనసు అంతర్ముఖమవుతుంది. కంటిన్యూగా ఇలాగే చేస్తూ ఉండండి.
పశువుని కట్టివేయాలంటే గొంతు పెట్టి కట్టివేయాలి. ఈ మనసును ఆధీనంలో తెచ్చుకోవాలంటే శ్వాసే మనసు, మనసే శ్వాస. ఈ ప్రాణాయామ టెక్నిక్ ద్వారా మనసును ఆధీనంలో తెచ్చుకోవచ్చు. విద్యార్థులకు మెమరీ పవర్ పెరుగుతుంది, వృద్ధులకి ఆరోగ్యం లభిస్తుంది, భక్తులకి మోక్షం కావాలంటే మోక్షం వస్తుంది, ఆరోగ్యము శాంతి ముక్తి ప్రసాదిస్తుంది. ఈ సింపుల్ టెక్నిక్ మనకు హిమాలయాల ఋషులంతా కూడా అద్భుతంగా ఇటువంటి యోగ సాధనలు చేస్తారు. ఏ కఠిన పద్ధతి లేదు, సులభమైన మార్గము. మెల్లమెల్లగా శ్వాసని కంట్రోల్ చేసుకోవడానికి ఇది బిగినింగ్ స్టేజ్ అనమాట. మెల్లగా రోజు అభ్యాసం చేయగా అభ్యాసం కూసు విద్య. అభ్యాసంతో ఎటువంటి కఠిన పద్ధతులైనా ఏదైనా మనకు సులభం అయిపోతుంది. కంటిన్యూగా ఒక 50 ప్రాణాయామాలు చేస్తూ ఉండండి. చదువు రాని రైతు గద్వాల దగ్గర దాసరపల్లి అనే విలేజ్ లో అన్నం లేకుండా జీవిస్తున్నాడు. ఈ యోగం చేసి వంట పట్టించుకున్నాడు. ఒక రైతు చదువు రాదు, ఏం రాదు, కూలి పని చేసేవాడు. భక్తి కలిగింది, ఏదో సాధించాలనుకున్నాడు. ఈ ప్రాణాయామ టెక్నిక్ పట్టుకున్నాడు, అన్నం లేకుండా జీవిస్తున్నాడు, అన్ని పనులు చేసుకుంటాడు. సైన్స్ని క్రాస్ చేసినట్టే కదా. అన్నం లేకుండా సైన్స్ ప్రకారం జీవించలేడు, నీళ్లు తాగకుండా జీవించలేడు, సైన్స్ ప్రకారం అగ్నిలో ఉండలేడు, నీళ్ళ లోపల ఉండలేడు, శ్వాస లేకుండా ఉండలేడు, గుండె కొట్టుకోకుండా ఉండలేడు. సైన్స్ ను క్రాస్ చేయడం అనేది యోగికి చాలా సింపుల్, చాలా చాలా చిన్న పని, అది పెద్ద పని కాదు. అటువంటి ఋషులు భారతదేశంలో కోకరు కొల్లలుగా ఉన్నారు. నిరాహారులు, ఏమి తినరు, గాలి విని జీవిస్తారు, గాలి లేకుండా జీవించగలుగుతారు వాళ్ళు. భూమిలో బాధ పెట్టిన నీళ్ళలో, అగ్నిలో, ఎక్కడైనా ఉంటారు వాళ్ళు. ఇప్పటికి కూడా ఐసుగడ్డలని డైమండ్స్ గా మార్చే యోగులు ఎందరో ఉన్నారు. వాళ్ళకి ఏది అవసరం లేదు, భగవంతుడే చాలు అనుకుంటారు, అందులోనే ఆనందం పొందుతారు. వాళ్ళు బ్రహ్మానంద స్థితిలో వదిలేలాడు వాళ్ళకి ఏది అక్కరలేదు. అటువంటి మహనీయులు భారతదేశంలో ఇప్పటికీ కోకలు కొల్లలుగా ఉన్నారు. వాళ్ళు ప్రపంచంలోకి రారు, ప్రపంచంతో వారికి అక్కర్లేదు. వారి అవసరం ప్రపంచానికి ఉంది, కానీ వారికి ప్రపంచంతో అక్కర్లేదు. ఇప్పటి వరకు కూడా ప్రపంచం ఇలా ఉందంటే ఆ మహనీయుల యొక్క ఆశీర్వాదంతో. కంటిన్యూగా చేస్తూ ఉండండి. నాలుగని ఫోల్డ్ చేసే ఉంచండి, కళ్ళు మూసే ఉంచండి, మనసు దృష్టి ఆజ్ఞ చక్రం నిలుపుకొని తన్మయత్వ స్థితిలో, పారవత్య స్థితిలో కంటిన్యూగా చేస్తూ ఉండండి. ఒక్కొక్క అడిగే మనం 1000 కిలోమీటర్ల దూరం వెళ్ళి కాశీ దర్శనం చేసుకోవచ్చు. రోజు రోజు సాధనని మనకు ఎంతో ఉన్నత శిఖరాలు అందజేస్తుంది. ఒక విద్యార్థి రోజు రోజు చదివే ఒక పీజీ పిహెచ్డీ చేయడానికి కారణమవుతుంది. ఒక సంవత్సరం ఒక తరగతి పెరుగుతుంది. అలాగే మన రోజువారి సాధన కూడా సెలవు దినాల్లో రోజంతా ద్రవాహారం లాంటివి తీసుకొని, ఒక లిక్విడ్ ఆహారం తీసుకుంటే, జ్యూసులు లాంటివి తీసుకొని రోజంతా సాధన చేసుకోవచ్చు సెలవు దినాల్లో. మహర్షులు చాలా జాలి పొందుతారు. ఆరోగ్యం పాడు చేసుకొని, మనోబలం లేకుండా దుఃఖిస్తూ ప్రాపంచికులు దుఃఖిస్తూ జీవిస్తుంటే వాళ్ళని చూసి చాలా జాలి పొందుతారు. ఈ యోగ మార్గం ఋషులు చూపిన మార్గము ఒకటి ఉంది కదా, అయ్యో ఈ మార్గంలో వెళ్ళక ఎంత దుఃఖిస్తున్నారు. చిన్న చిన్న టెక్నిక్స్ తోటే ఎంత అద్భుత ఫలితాలు పొందొచ్చు. మనసు నిలపక చేసే భక్తి ఫలితం ఇవ్వలేదు. ఒక యోగి నిజంగా భక్తిలో భగవంతుడిలో నిజంగా మనసు నిలపగలుగుతాడు. యోగాభ్యాసం ద్వారా, ప్రాణాయామ అభ్యాసం ద్వారా మనసును వశం చేసుకొని భగవంతుడిలో ఐక్యం చేయగలుగుతాడు. అప్పుడు 100% గాలి వచ్చినప్పుడు కొట్టుకొని పోతూనే ఉంటాయి. ఇక బ్యాలెన్స్ చేయకుండా ఇక
అది పూర్వకాలంలో పెద్ద గడి గోడ గడియారంలో ఇటు అటు ఒకటి గంటకు తిరుగుతుంటుందా అట్లా ఉంటుంది మన మనసు. కనుక మనము నిరంతరము చక్కగా సాధన చేసినప్పుడు మనోబలం ఆత్మబలం పెరిగి చక్కగా మనం అన్ని సుఖ దుఃఖాలని లాభ నష్టాలని బ్యాలెన్స్ చేయగలుగుతాం. ఆ స్థితికి మనం ఎదగాలి. అందుకని శాస్త్రం ఎందుకయ్యా అంటే ఇందుకే వివేకాన్ని పెంచడం కోసం. దీన్ని ఎవరు సృష్టించారు, ఎవరు పూజించారు, ఈ శరీరాన్ని ఎవరిచ్చారు, పంచభూతాలు ఎవరిచ్చారు, ఈ భూమి ఎవరిచ్చారు, ఈ వాయువు ఎవరిచ్చారు. వాయువు గాలికి రెంట్ కడతామా? భూమికి భగవంతుడు మనం తాగే నీరుకు రెంట్ పన్ను విధిస్తే కట్టగలుగుతామా? సూర్యుడికి రెంట్ కడతామా? మనం తీసుకునే గాలికి రెంట్ కట్టగలుగుతామా? పంచభూతాల రూపంలో మనకి ఇచ్చాడు భగవంతుడు. భగవంతుడు మరి ఇన్ని సృష్టించి ఇంత సేవ చేస్తున్నాడు, ఆయనకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నామా? చిన్నప్పుడు నన్ను అనేవారు, ఏమయ్యా మెంటలా చిన్న పిల్లవాడికి ఇట్లా ఎందుకు కూర్చుంటున్నామంటే, మిత్రమా భగవంతుడు పంచభూతాలు ఇచ్చాడు, ఎంతో సేవ చేస్తున్నాడు. చిన్న పెన్ను సంతకానికి ఇస్తే థ్యాంక్స్ అంటావు ఇట్లా ఉచ్చు స్టైల్ గా. మరి భగవంతుడు ఇచ్చాడు, ఎప్పుడన్నా థ్యాంక్స్ అన్నారా భగవంతుడికి? నేను ధ్యానంలో అనేది థ్యాంక్సే అంటున్నాను భగవంతుడికి. ధన్యవాదం చెప్పుకుంటుంటే అనంతమైన శాంతిని నేను పొందుతున్నాను. ఆయనకు నేను కృతజ్ఞుడిగా ధన్యవాదాలు చెప్పడం వలన, ఆయనని ప్రేయర్ చేయడం వలన, ప్రార్థన చేయడం వలన, నేను ధ్యానించడం వలన ఆయనలో కలిసిపోయి నేను అనంతమైన శాంతిని పొందుతున్నాను, అనంతమైన సుఖాన్ని పొందుతున్నాను. అర్థమైంది కదా? మీరందరూ భయం తాగితే ఏ విషయాలు ఉన్నారో, మీరంతా మామూలు భౌతిక సుఖాలు ప్రాకులాడితే ఆనందంగా ఉన్నారు, అంతకంటే కోటి రెట్లు నేను ఆనందంగా ఉన్నాను. అర్థమైంది కదా? ఇంకా మిత్రులను అడిగేవాళ్ళు, ఎవరైనా నేను ₹1 డబ్బులు అడిగినా నన్ను అడిగేవాడే ఉన్నారు అందరూ. ఎందుకు మీరు వృధా ఖర్చులు పెడతారు? నేను ఖర్చు ఉండదు నాది. నిజమైన ఆనందం లోపల అనుభవిస్తున్నా తప్ప ప్రతి ఒక్కరు నన్ను అడిగేవాడే ఉన్నారు మిత్రులు. నేను ఎవరు నన్ను అడగక చూసారా అంటే లేదంటే మరి హాయిగా అయ్యో ఏంటిది అంటే ఇట్లా ఖర్చు లేకుండా కూడా నిజమైన సుఖాన్ని ధ్యానం వలన లోపల పొందొచ్చు అని చెప్పేవాడిని చిన్నప్పుడు మా మిత్రులకి. అర్థమవుతుంది కదా? మేము పార్టీ చేసినామనుకో, 2000 ఖర్చు పెట్టినామనుకో, హాయిగా ఇక రెండో రోజు దిగిపోయా అప్పుడు ఇవి అవి టెన్షన్స్ తోటి. అర్థమైంది కదా? ఈ ధ్యాన యోగంలో చూస్తున్నటువంటి ఖర్చు లేదు, ఆనందం లేదు, వాడికంటే ఎక్కువ నిమిషం వీడు అనుభవిస్తారు, ఆనందం ఉంటాడు. నువ్వు ఇంత హాయిగా ఉంటావు, ఏమి ఇది ఉంటుందంటే ఇది నాయన ఇది చేసుకోండి. నా మార్గంలోకి మీరు రాలేదు కదా, మీ మార్గంలోకి నేను కూడా రాలేదు. కాకులు కొంకలు అవసరం గలవలేవు కదా. అట్లా కనుక ఈ మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో అనంతమైన శాంతి ఆనందం ఉంది. ఇది తెలుసుకోలేక మనం వేదాల్లో వెళ్తున్నాం. ఋషులు మునులు మనకు ఒక మార్గం చూపెట్టారు. ఆ ఋషుల మార్గంలో వెళ్తే మనం సుఖం శాంతి పొందుతాం. దీనికి భార్య, పిల్లలు, సంసారము, ఉద్యోగము, వ్యవసాయం, వ్యాపారం అన్ని చోట్ల పట్టణ జీవితంలో ఉంటుంది. సప్త ఋషులు గృహస్థాశ్రమంలో ఉన్నారు, మర్చిపోరాదు. కబీర్ దాసు, బ్రహ్మంగారు, నాయని మాత, ఒక యోగి ఆత్మకథలోని గురువులు, అలవారులు వాళ్ళు 74, నయనారులు వాళ్ళు 84 వరకు ఉన్నారు. ఇంతమంది మహనీయులు పూర్వకాలంలో గృహస్థాశ్రమంలో ఉంటూ బాధ్యతలు నెరవేర్చుకుంటూ కూడా ఇంతమంది మహనీయులు మరి ఎట్లా సాధించారయ్యా అంటే ఇదే రహస్యం. కర్తృత్వం విడవాలి, ఇది భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశం అని మనము ఇది భగవంతుడు కార్యంగా భావించి మనం అన్ని పనులు చేసుకోవాలి. ఏ టెన్షన్ పడవద్దు, చక్కగా ఉదయం సాయంత్రాలు ధ్యానం చేసుకోవాలి. అది చేరే వరకు చేరుతాం. సీమలాకైనా చిన్నగా నడిస్తే ఒకసారి గమ్యం చేరుకుంటాం. కుందేలైనా సరే స్పీడ్ గా పోయి ఒకసారి నిద్రపోతే గమ్యం చేరలేదు. గృహస్థాశ్రమం పిపీలిక మార్గం అంటారు, సీమ నడికైనా చేరని మార్గం. అర్థమైంది కదా? సాధు సన్యాస మార్గం ఏంటంటే మేలుపర్వతం జాలు కాకుండా నీకు వేస్తే మేలుపర్వతం జారి పడితే దూరపడుతుంది. అర్థమైంది కదా? కనుక గృహస్థాశ్రమంలో ఈ కర్తవ్య కర్మలు మేము చేసుకుంటూ కొంత వైరాగ్యం కలిగి ఇవన్నీ ఆధ్యాత్మికమని తెలుసుకొని భార్యాభర్తలు ఇద్దరు సాధకులు అయితే ఏ సమస్య ఉండదు. ఒకే ఆహారం ఇస్తాం, ఒకే వ్యవహారం, ఒకే మనస్తత్వము, ఉప్పులో పప్పులాగా కలిసిపోతారు, ఏ సమస్యలు ఉండదు. పిల్లలు కూడా ధ్యానం వైపు అవుతారు. అంతేనా కదా? అట్లా ఈ విధంగా ఇది ఉంటారు. అసలు ఆధ్యాత్మికం లేదనుకో సమస్యలు వస్తాయి. ఈయన భగవద్గీత చదువుతుంటే ఆయన సాధువు అయిపోతాడని భయపడతారు అమ్మగారు, ఈయన ధ్యానం చేస్తే సాధువులో కలిసిపోతుందని ఆయన ఇది ఉంటుంది. అటువంటి అవగాహన లోపం అనేది ఉంటుంది. భగవద్గీత చదివితే బాగవుతాం, స్నానం తెచ్చుకుంటాం, ధ్యానం చేస్తే శరీరం మనసు ఇంద్రియాల కంట్రోల్లో ఉంటాయి, చక్కగా జీవించగలిగే నైపుణ్యం పెరుగుతుంది. యోగం అంటే నైపుణ్యం, ఆ నైపుణ్యం మనకు ధ్యానం. తర్వాత మరి సాయంత్రం 4 గంటలకు క్లాస్ ఉంటుంది. అక్కడ అనేకమైన ప్రశ్నలకు మనం జవాబు తెలుసుకుందాం. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? చక్కగా బాగా
ఎవరితో స్టేజ్కి అందుకున్నారు. ఒక ఎంప్లాయీస్గా ఉండి నార్మల్ జీవితం గడుపుతాయి. సంసారం వదిలినక్కర్లేదు, అడవిలో వెళ్ళనక్కర్లేదు. గృహస్థాశ్రమంలో ఋషులుగా తయారు కావచ్చు. సప్త ఋషులు కూడా గృహస్థాశ్రమంలో ఉన్నారు. మనం ఒక యోగి ఋషి కావాలంటే ఏది అన్ని వదిలిపెట్టినక్కర్లేదు. అన్నింటిలో ఉండి కూడా మనం కేవలం సాధన చేసుకుంటే చాలు. అన్ని కర్తవ్యాలు నిర్వర్తించుకుంటూ కూడా అందరిలో జీవించాలి. అందరికంటే ఆనందంగా జీవించాలి. కంటిన్యూగా ప్రాణాయామము, జపము, ఏకాగ్రతతో తన్మయత్వంతో చేస్తూ ఉండాలి. ఈ సాధన ఏ కొంచెమైన అమృతంతో సమానమే. అమృతం ఒక చుక్క తాగినా సరే అమరులు అయిపోతారు. యోగం ఏ కొంచెం ఆచరించిన అనంత దుఃఖాల నుంచి మనం దూరం చేస్తుంది. భారతదేశంలో ఎంత పవర్ ఉందో, ఎంత పవర్ ప్లాంట్ ఉందో అంత శక్తి ఒక యోగి కుండలిని శక్తిలోనే ఉంటుంది. ఆ కాస్మిక్ ఎనర్జీ, ఆ కుండలిని శక్తిలో భారతదేశంలో ఉండే పవర్ ప్లాంట్లో ఎంత శక్తి ఉందో అంత శక్తి ఒక కుండలిని శక్తిలో ఉంటుంది. ప్రపంచ మేధావులు, ప్రపంచ యోగీశ్వర్లు అంతా 1% వాళ్ళ యొక్క కాస్మిక్ ఎనర్జీని వినియోగించుకున్నారు. ప్రకృతితో మమేకం కాండి, భగవంతునిలోన మమేకం కాండి, మీలో మీరు ఉండండి. సమస్త దివ్యశక్తులన్నీ మీలోనే ఉన్నాయి. వివేకానంద స్వామి అంటారు, మీరు గొర్రె పిల్లలు కాదు, మీరు సింహాలే అంటారు. మీరు ఒక శివుడి అంశనే, మీరు మామూలు సామాన్య నరులు అనుకున్నారు, నారాయణుని స్వరూపమే అంటారు. అది తెలుసుకోలేకున్నారు. ఋషులు తెలుసుకున్నారు, మీరు తెలుసుకోలేదు, అంతే తేడా. విద్యార్థులు, టీచర్, ఇంతే తేడా. విద్యార్థి కూడా కొన్ని రోజులకు టీచర్ అవుతాడు. ఆత్మవిశ్వాసాన్ని, మనోబలాన్ని బోధించారు ఋషులంతా కూడా. మనకు శాస్త్రాలు రాసి పెట్టారు, శ్రమించి ఈ మార్గంలో నడండి, సుఖంగా జీవించండి అని చెప్పారు. విదేశీయులు ఎంతో మంది, ఇప్పుడు కుంభమేళలో పోయి చూడండి, ఎంత విదేశీ యువతీ యువకులు ఉన్నారు, ఎంత యోగాభ్యాసాలు చేస్తున్నారో. హిమాలయాల్లో వెళ్ళండి, గుహల్లో అంతా పారినర్సే, పెద్ద పెద్ద జడలతోటి తపస్సులు చేస్తున్నారు. మాకొద్దు భౌతిక జీవితం, మాకు భౌతిక దేశాలు వద్దు, మన పిల్లవాడు ఫారిన్లో ఉంటేనే గొప్ప అని మనం అనుకుంటాము. మేము ఇండియాలో జీవిస్తేనే మాకు చాలు, మా జీవితం ధన్యం అనేది, గాలి పీల్చుకుంటే చాలు ధన్యం అంటున్నారు. 50-60 ఏళ్ల కిందనే ఇండియన్ సిటిజన్షిప్ పొందిన ఫారిన్ వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అద్భుతమైన తపస్సులు చేస్తున్నారు వాళ్ళు. అన్ని కంట్రీస్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అలోపతి మెడిసిన్ వాడరు, యోగాభ్యాసం, ధ్యానాభ్యాసం చేస్తారు. ఇప్పుడు తలని ఆకాశాన్ని చూస్తున్నట్టు పైకి ఉంచండి. ముద్రని తీయకండి, ముద్రని అలాగే ఉంచండి. శరీరాన్ని రిలాక్స్ ఉంచండి. మూలాధారం నుంచి సుష్మనాడి ఉంటా 30 సెకండ్స్ అంత స్లోగా కంట్రోలింగ్గా పూర్తిగా శ్వాసం తీసుకొచ్చి ఆజ్ఞ చక్రం నిలుపుకోండి. శ్వాసను ఆజ్ఞ చక్రంలో నిలుపుకున్న తర్వాత ఓం నమో భగవతే వాసుదేవాయ 5 టైమ్స్ జపం చేసినంతసేపు శ్వాసను ఆజ్ఞ చక్రంలో బంధించి ఉంచండి. లోచూపు ద్వారా ఆజ్ఞ చక్రాన్ని చూస్తూ తన్మయత్వ స్థితిలో, పారవశ్య స్థితిలో తాగొచ్చు. షుగర్ లేకపోతే తేనె కలుపుకొని తాగొచ్చు. షుగర్ లేని వాళ్ళు మునగాకు రసాన్ని తేనెలో కలుపుకొని తాగొచ్చు. ఇంకా మునగాకుని వెండు పొడి ఉంటుంది కదా, అది కొట్టుకొని అందులో బెల్లము తేనె కలుపుకొని మిక్సింగ్ చేస్తే మంచిగా ఒక హల్వా లాగా తయారవుతుంది. ఆ హల్వా కూడా 4-5 స్పూన్లు తింటే కాళ్ళ నొప్పులు కానీ, మోకాళ్ళ నొప్పులు కానీ, కిడ్నీ సమస్యలు కానీ, ఇటువంటి శరీరంలో నీరు ఎక్కువ చేరడము, గ్యాస్ ట్రబుల్, గ్యాస్ ఉత్పత్తి కావడము, శరీరంలో నీరు తీసేసి బాగా రిజల్ట్ కాదు ఆయన వైద్యం
మీరు బెల్లం ధనియాలు కూడా వాడచ్చు, ఏమి ఇబ్బంది. థైరాయిడ్ ఉన్నది ఏం కాదు, వాడచ్చు. అందులో వీడియో పెట్టినాం చూడు, అందులో 10-15 మూలికలు ఉంటాయి. కేఎంసీ ఛానల్లో ప్లేలిస్ట్లో హెల్త్ టిప్స్ అని ఉంటాయి. అందులో షుగర్కి ఏ మెడిసిన్ వాడాలనేది ఒక 21 ఐటమ్స్ ఉంటాయి. అవన్నీ తీసి పొడి కలుపుకొని పొడి చేసుకొని నీళ్ళలో వేసుకొని తాగడం మంచిది. ఉదయం క్లాస్ ఉంటుంది. ఏమైనా డౌట్లు ఉంటే ఇంకా ఉదయం అడుక్కోండి. చక్కగా అందరు భోజనం చేసి రెస్ట్ తీసుకోండి. 4 గంటలకు బెల్ కొడతాను. మహాముద్ర పర్ఫెక్ట్ అండి, సరిపోతుంది. దానికి దీనికి సంబంధం లేదు, అర్థమైంది కదా. ఆ కాలుకు ఈ యొక్క శ్వాసక్రియకు సంబంధం లేదు. ఈ ప్రాణాయామకు అక్కడ మహాముద్ర పర్ఫెక్ట్ వేస్తే ఈ యొక్క నడుము భాగం నుంచి కాలు పట్టిన వరకు ఫ్రీ అవుతుంది. ఇక్కడ నుండి పోయిన తర్వాత వైబ్రేషన్ ఇంటి దగ్గర బాగానే ఉంటుంది. ఒక 15 రోజుల తర్వాత మళ్ళీ మస్తు కష్టం అవుతుంది. రెగ్యులర్ గా చేయాలి, క్రమం విడవకుండా. రోజు మహాముద్ర పర్ఫెక్ట్ వేయాలి. మహాముద్ర పర్ఫెక్ట్ వేసి చక్కగా ప్రాణాయామాన్ని గుంజుకొస్తున్నాయి. అన్నం తినడం కూడా బంద్ చేసేసిన. అన్నము తినకుండా రొట్టె తినండి. శరీరంలో నీరు ఎప్పుడైతే తగ్గిందో, శరీరంలో నీరు లేకుండా అయ్యి శరీరం తేలిక అయిందనుకో, గంటల తరబడి కూర్చోగలుగుతాం. గంటల తరబడి కూర్చోవాలి. ధ్యానం చేయాలనుకున్న వృద్ధులు ఏం చేయాలంటే, మంచి యువకులే స్థూలకాయం ఉన్నోళ్ళు, ఆహార నియమం లేని వాళ్ళు ధ్యానం చేయలేకపోతున్నారు. ఇక వృద్ధుల సంగతి ఇంకా చెప్పనక్కర్లేదు కదా. 20 కిలోల దాకా ఉన్న గురువు ఇప్పుడు యోగా చేసిన తగ్గిపోయిన బాగానే, కానీ బాగా నరాలు బాగా. ఇంకా మీరు మామూలుగా జొన్న రొట్టె ఉంటది కదా, ఆ 3 పూటలు అదే తినేయండి. అర్థమైంది కదా. తినండి, అది తీసుకుంటే సరిపోతుంది. మునగాకు రసం రోజు పాలలో వేసుకొని తాగండి, తగ్గిపోతుంది. కీళ్ళ నొప్పులు వెళ్ళిపోతాయి. బాగా ప్రాణాయామం చేసుకోండి, ధ్యానం చేయండి. అప్పుడు నీరు శరీరంలో తగ్గాలి. నీరు తగ్గినప్పుడే ఎక్కువసేపు కూర్చోగలుగుతాము ధ్యానంలో. శరీరం తేలిక అవుతుంది, చక్కగా ఎక్కువసేపు కూర్చుంటారు. శరీరంలో బరువు తగ్గాలంటే ఆహార నియమాలు తప్పకుండా పాటించాలి. అప్పుడు ఎక్కువసేపు ఆహారం నుంచి ఇది ఉన్నప్పుడు ఎక్కువసేపు ధ్యానంలో కూర్చోగలుగుతాం. ఎవరైనా సందేహాలు ఉంటే అడగండి. చేస్తారా? మళ్ళీ వచ్చి సెట్ చేస్తారా? అది సరే సరే. ఉంది కదా, అది ఛానల్లో ప్లేలిస్ట్లో చూసుకోండి. హెల్త్ టిప్స్ అని ఉంటుంది. అందులో దానికి హెల్త్ టిప్స్లో షుగర్ వ్యాధికి మెడిసిన్ అని ఇచ్చినాం కదా. ఒక 12-13 మూలికల వరకు ఉంటాయి. అవన్నీ తీసుకొని వచ్చి పొడి చేసుకొని రోజు బరిగడుపున నీళ్ళలో తాగండి. కొంచెం కంట్రోల్లో ఉంటుంది. యోగం చేయాలి, ఇటు మెడిసిన్ వాడాలి. 2 ఉంటే ఎక్కువ రిజల్ట్ ఉంటుంది. యాక్సిడెంట్లో కొంచెం ఇది జిన్నెంక రప్చర్ అయింది స్వామి. అయినా కూడా చేస్తున్నాను. మహాముద్ర చేయలేకున్నాను, ఇట్లా కంటిన్యూ చేస్తున్నాను. మహాముద్ర ఒకవేళ మీకు కష్టంగా ఉంటే అది వదిలిపెట్టి మిగతాది ఏదైనా ఫ్రాక్చర్ అయిన వాళ్ళు, ఇంకేదైనా చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లం, అదే మన డిస్క్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏదైనా ఉంటే అటువంటి వాళ్ళు మహాముద్ర వదిలి మామూలుగా చక్కగా ఆసనంలో కూర్చొని ఈ ప్రాణాయామాన్ని బాగా చేస్తే పట్టు సాధిస్తారు. అప్పుడు చక్కగా ఎక్కువసేపు చేయలేకున్నాను. ప్రాణాయామం బాగా చేసుకోండి, మహాముద్ర చేయకండి. కష్టంగా ఉంటే కుర్చీలోనే కూర్చోండి. మీరు కింద కూర్చోలేనప్పుడు కుర్చీలోనే కూర్చోండి, కానీ సపోర్ట్ తీసుకోవద్దు. కుర్చీలో కూర్చొని మేరుదండానికి సపోర్ట్ తీసుకోకూడదు ఎప్పుడైనా. కుర్చీలో ఇప్పుడు కాళ్ళలో ఏమన్నా ఫ్రాక్చర్ అయినా, నడుము గ్రావంలో ఇబ్బంది ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే, కుర్చీలో కూర్చున్న ఒక మంచి దుప్పటిని 4 మడతలు వేసి కుర్చీలో వేసుకొని, ఆ కుర్చీ కూడా లేవల్గా ఉండాలి. ఇట్లా చక్కగా ఉంటే కుర్చీలో కూర్చొని చక్కగా ప్రాణాయామం చాలా ఎక్కువసేపు చేసుకోవాలి. తర్వాత మెడిటేషన్ బాగా చేసుకోండి. ఏ సపోర్ట్ మేరుదండానికి మాత్రం సపోర్ట్ తీసుకోకూడదు. అట్లా తీసుకోకుండా ఎంత ఎక్కువ వీలైతే అంతసేపు సాధన చేసుకోండి. ఇక మునగాకు రసము పాలల్లో వేసుకొని తాగితే ఎముకల్లో శక్తి వస్తుంది. ఎముకలకు సంబంధించిన సమస్యలు ఉంటే పోతుంది. 3 సమభాగాలు. సొంటి పిప్పళ్ళు మిరియాలని పొడి చేసుకొని ఒక డబ్బాలో ఉంచుకొని సమభాగాలుగా తీసుకోవాలి. సమభాగాలుగా ఒక పావు కిలో తీసుకున్నారు అనుకో, అన్ని పొడి చేసి ఒక డబ్బా నింపుకొని దాన్ని నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు అంతా వేసి బాగా మరిగించి దించే ముందర కొంచెం బెల్లం వేసి ఆ యొక్క
బాగా మరిగిన తర్వాత దించిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు బాగా ఒక పావు లీటర్ వరకు తాగిందనుకో ఉదయం ఇక మీకు ఏమి ఆస్తమాస్ ప్రాబ్లం కానీ గ్యాస్ ట్రబుల్ మలబద్ధకము ఈ యొక్క శరీరంలో నీరు ఉండడం మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ కంట్రోల్ చేస్తుంది వాయు వాతావరణం కొట్టేస్తుంది ఆస్తమా ప్రాబ్లం పోతుంది చక్కటి బ్రీతింగ్ కూడా చక్కగా నడుస్తుంది కంఠము కఫం సంబంధించిన రోగాలు కూడా పోతాయి మంచి రిజల్ట్ ఉంటుంది ఓం చెప్పండి ఉండండి మనసులో పెట్టుకోవాలి అక్కడి నుంచి ఇది మునగకాయ రసం అన్నారు కదా మనం మామూలుగా పరిగెడుతున్న మునగాకాయ కాదు మునగ అదే రసం పరిగెడుకునే బరిగడుకునే తాగాలి బరిగడుపులో తాగితే శరీరంలో నీరు తీసేస్తుంది స్థూలకాయం తీసేస్తుంది నీరు తీస్తుంది మోకాళ్ళ నొప్పులు పోతాయి కాళ్ళు చేతులు ఫ్రాక్చర్ అయినా కానీ అతుకు పడుతుంది ఫ్రాక్చర్ అయినా మళ్ళీ యథావిధిగా మంచిగా అవుతుంది అది ఎక్కువ బాగా శరీరంలో నీరు ఉండి స్థూలకాయం ఉన్న వాళ్ళు అన్నాన్ని కంప్లీట్ బంద్ చేసేసి 3 పూటలు రొట్టెలు తినండి రాజస్థాన్ లో చూడండి అన్నం తిననే తిన్నారు అన్నం ఎట్లుంటది అంటారు వాళ్ళు మరి రొట్టెలు వాళ్ళు బతకలేరా మన తెలుగు వాళ్ళకే వచ్చింది వీళ్ళు ఏమి బతకలేరు రొట్టెలు తినండి ఏమి అభ్యాసం చేసుకున్నాము ఉత్తర భారత్లో వండి 200 రూపాయలు ఇచ్చిన వాడు 2 ఇడ్లీలు అంతా అన్నం పెడతాడు వీళ్ళు తండ్లాడతారు రొట్టెలు ఎన్ని కావాలన్నా ఇస్తా అంటాడు రాజస్థాన్ లో అన్నమే దొరకదు మొత్తం 3 పూటలు రొట్టెలు లంబాడి వాళ్ళ రొట్టెలే తింటారంటే అంటారు ఇప్పుడు రాజస్థాన్ వాళ్ళు 300-400 ఏళ్ల కింద వచ్చేసారు ఇక్కడ కరువు వచ్చేసి అంతా పంట పొలాల్లో సెటిల్ అయిపోయినారు వాళ్ళనే లంబాడీస్ సుగాలు వాళ్ళు అంటారు వాళ్ళు ఇప్పుడు ఏమన్నా తింటున్నారేమో అన్నం కానీ మేము చిన్న ఉన్నప్పుడు చూస్తే 3 పూటల రొట్టెలు అది జొన్న రొట్టెలే మళ్ళీ అక్కడ గోధుమలు వండి గోధుమ రొట్టె తిన్నారు కానీ ఇక్కడ జొన్నలు వంతాయి కాబట్టి జొన్న రొట్టె తప్ప వాళ్ళు ఏది తినరు 3 పూటలు అదే ఎంత గట్టిగా ఉంటారో వాళ్ళు శరీరంలో నీరు ఏ మాత్రం ఉండదు ఇప్పుడు వాళ్ళు అన్నం తింటున్నారు మళ్ళీ స్థూలకాలం అవుతుంది అంతేగాని అట్లా 3 పూటలు తినండి ఎక్కువ అంతే ఒక పూట తింటే కొంచెం ఇంత అన్నం తీసుకొని 2 పూటలు రొట్టెలు బాగా తినండి అదే పిప్పళ్ళు సొంటి మిరియాలది కషాయం కాసుకొని తాగండి టీకి బదులు అదే టీగా భావించుకోండి ఉదయము ఒక 2-3 స్పూన్లు నీళ్ళల్లో వేసి బాగా మరిగించుకొని డికాషన్ లాగా కాసుకొని దాన్ని బాగా ఒక పెద్ద గ్లాస్ ఉంటుంది కదా ఆ పెద్ద గ్లాసు నిండా గోరువెచ్చగా తీసుకోండి సైనస్ ప్రాబ్లం కానీ కంఠంలో కఫ ప్రాబ్లం కానీ అలాగే ఆస్తమా ప్రాబ్లం కానీ ఇవన్నీ ఉండవు గ్యాస్ ట్రబుల్ ఉండదు మలబద్ధకం ఉండదు శరీరంలో నీరు ఉంటుంది కదా ఎక్స్ట్రా నీరు తీసేస్తుంది బ్రీతింగ్ కూడా చక్కగా నడుస్తుంది రోజు అదే పూట బరిగడుపున తీసుకోండి సరిపోతుంది ఒకవేళ మీకు హీట్ అనిపిస్తే మధ్యాహ్నం పూట నిమ్మరసము బెల్లాన్ని బాగా వేడి చేసుకొని అది గోరువెచ్చగా తీసుకోండి అది కూడా నిమ్మరసము వేడి చేసి తీసుకుంటే అది దాని ఏమంటే గొంతు పట్టుకోవడం కానీ ఆ ప్రాబ్లం ఉండదు అట్లా మంచి స్వామి నిన్న అది పిండి కొండ పిండి మరలిచ్చి తాగంటారు మళ్ళీ అది ముందుగా పెరుగు తాగాలి అది ఎప్పుడు టైం అంటే ఇది తాగినప్పుడు అది అది తాగినప్పుడు ఏ కాలంలో ఏది దొరికితే అది వాడాలి బరిగడుపునే తాగండి అదే దానికోసం నేను చెప్పినా కదా ఇక మనసులో పెట్టుకోవాలి కంటిన్యూగా వాడాలి ఏమన్నా మునగాకు రసం రోజు తాగమన్నా డాక్టర్ తనకు ఎన్ని గోళీలు పెట్టుకొని ఎన్ని ఖర్చు అయినా తీసుకుంటారు ఇక్కడ కూడా నేను దుకాణం పెట్టిస్తాను ఆయుర్వేదం ఎందుకంటే వచ్చినప్పుడల్లా డబ్బించి తీసుకుంటాం కదా జాగ్రత్త వాడతారు స్వామి ఫ్రీ మెడిసిన్ చెప్తాడు చెప్పే వరకు ఏముంటదంటే గుర్తుకుంటారు ఏమో స్వామి వాడరు ఒక దుకాణం ఆయుర్వేద దుకాణం పెట్టి మందులు ఇప్పించినాకో డబ్బులు ఖర్చు పెడతాం కదా జాగ్రత్తగా వాడతాం అవునా కదా ఉచిత సలహాలు అంటారు కదా ఉచిత సలహాలకు వాల్యూ లేదంటారు నేను అందుకనే ఒకటి పెట్టి అది ఆశ్రమానికి ఆదాయం కూడా ఉంటది ఇంకా ఊరికి ఎందుకు ఇంట్రెస్ట్ తీసుకొని కరెంటు బిల్లులు కట్టుకోవడం వచ్చిన వాళ్ళకి 10 మందికి రోజు అన్నం పెట్టి ధ్యానం చేసుకునే వాళ్ళని ఇలా ఉండి ముంచుకోవడము ఎవరికి తెలియదు కదా ఎవరు ఉన్నారు స్వామి ఒక్కడే ఉంటున్నారు ఛానల్ వాళ్ళు ఏం చేస్తున్నట్టు రోజు 10-15 మంది కూడా ఉంటారు అందరికి అన్నము భోజనం అన్ని చూడాలి కదా ఏం పని చేయకపోతే స్వామి వచ్చి లోపలికి వెళ్ళి వంట చేయాలి ఏముంటాడు స్వామి కళ్ళు మూసుకొని కూర్చున్న బదులు మాకు వంట చేయడానికైనా కదా అంతేనా కదా ఇట్లా అయిపోయింది కనుక ఒకటి ఎందుకంటే ఖర్చులన్న మెయింటెనెన్స్ అన్న వెళ్తుంది మరిగా అన్ని సేవ అంటే స్వాములు గుండు కొట్టుకోవాల్సిందే ఇక అర్థమైంది కదా ఆదాయం వచ్చే పనులు కూడా వెతుకుతుంటారు స్వాములు ఏడబెట్టాలి గుడికి వెళ్తే కొబ్బరికాయకు టికెట్ గుండు కొడితే దానికి టికెటే చెప్పులకు టికెటే కార్ పార్కింగ్ అభిషేకానికి వేరే టికెటే ఇది వేరే టికెట్ అన్ని టికెట్లు మస్తు ఆదాయం ఆ పిల్లలకు పేరు పెడితే అక్షరాభ్యాసం ఇవి అవి ఒక దగ్గర చూడండి ఏ గుడికి పోయినా స్వాములు కూడా గుళ్ళు కట్టుకుంటారు ఇంత పొడుగు గౌడు పెట్టేస్తారు
మంచిగా ఎన్ని ఎన్ని రకాల పూజలు. ఆహాహా, ఇక్కడ పూజ చేసినా, యజ్ఞం చేసినా, ఏమి చేసినా, ఏదైనా సలహాలు ఇచ్చినా, ఏది సమయం ఇచ్చినా ఒక 5 నిమిషాలు ఎవరు టైం ఇవ్వడానికి లేదు. జాతకాలైన, పంచాంగమైన, సాములు ఎవరైనా 5 నిమిషాలు ఇవ్వమని టైం. నాకేం బెనిఫిట్? భవిష్యత్తులో డొనేషన్కి పనికొస్తాడా? దేనికి వినియోగిస్తాడు? ఓ కారు ఉందా ఎప్పుడైనా తిప్పుతాడా ఫ్రీగా? ఇట్లా ఆలోచన చేస్తారు. చిన్న పిల్లవాడుగా ఏదైనా చెప్తే నాకు ఏమిస్తా ఉంటాడు. అదే కరెక్ట్ గా ఆలోచన చేసుకోండి. దాన్ని ఏదైనా చెప్పినప్పుడు గ్రహించాలి. ఆ స్వామి ఏం చెప్పాడు? ఈ మెడిసిన్ వాడితే మన కోసమే కదా, రూపాయి ఖర్చు లేదు. మన పెరట్లో మొక్కలే కదా చెప్పేది. మన పెరట్లో మొక్కలకి మన డబ్బులు కడతామా? ఫ్రీగానే వస్తుంది కదా. ఆ మూలిక తీసుకోవడం, దాన్ని వాడుకోవడం. ఇప్పుడు మునగాకు ప్రతి ఇంటి ముందర ఉంటుంది. దాని కషాయం తాగండి అని చెప్తున్నాను. ఫ్యాక్చర్, కాళ్ళు ఫ్యాక్చర్ అయినా కానీ, ఏమన్నా ఎముకల ప్రాబ్లం ఉన్నా కానీ, శరీరంలో నీరు చేరినా, గ్యాస్ ట్రబుల్ ఉన్నా, షుగర్ ఉన్నా, నానా రకాల రోగాలకు అది కంట్రోల్ చేస్తుంది అని చెప్తున్నాం. దీనికి ఖర్చు లేదు. మన ఇంటి ముందర ఉన్న చెట్టే. పక్కింటి వాళ్ళ చెట్టుని తెంపుకున్నా ఏమన్నారు? అడిగి తెంపుకుంటే అర్థమైంది కదా. ఎందుకంటే అది దాన్ని వాడడం తెలియదు ఎవరికి. నాకు కిడ్నీ స్టోన్స్ ఒక 2 ఏళ్ళు చాలా బాధపడతాను సార్. మీరు మునగాకు చెప్పారు కదా, వాడిన తర్వాత బాగా అయితే ఉంటది. దాన్ని కిడ్నీ సమస్యలు ఉంటే మునగాకు రసం తీసి పెరుగులో, మునగాకు గుణం ఏంటంటే వేడి చేసే గుణం. పెరుగు చలువ చేస్తుంది. అందులో కలిపినప్పుడు దాని ప్రభావం తగ్గుతుంది, వేడి చేసే గుణం. అప్పుడు కిడ్నీ సమస్యలు అన్ని పోతాయి. మీరు కంటిన్యూగా 1 నెల రోజులు తాగండి, 2 నెలలు తాగండి. ఇబ్బంది. డయాలసిస్ కి ఎందుకు లక్షలు ఖర్చు పెట్టేసి జీవితాలను నాశనం చేసుకుంటారు? ఎక్కువ ఒక 3 ఏళ్ళు డయాలసిస్ చేసేవాడు 3 ఏళ్ల కంటే ఎక్కువ బతకడు. నేను బాండ్ పేపర్ రాసిస్తాను. 3 సంవత్సరాలు లాస్ట్ వాడి లైఫ్. ఈ లోపల డబ్బులు ఖర్చు పెట్టి వీళ్ళని వీడు డబ్బులు ఖర్చు పెట్టి వీడు చేస్తాడు. డయాలసిస్ చేసుకొని వాడు చేస్తాడు. అర్థమైంది. అట్లా కాకుండా చిన్న చిన్న చిట్కాలని అంతవరకు తెచ్చుకోకండి. మీరు ఇందాక తెచ్చుకోకుండా ప్రారంభంలో ఉన్నప్పుడు ఈ చిట్కాలతోటి తగ్గించుకోవచ్చు. స్వామిజీ ఇక్కడ 4 నెలల క్రితం ఇక్కడ మీ దగ్గరికి వచ్చినాము. అప్పటి నుంచి కేసరి చేస్తున్నా. అంటే మామూలుగా ఇంత ఇట్లా చూడండి కదా, ఇట్లా వస్తుంది. ఇది ఎన్ని నెలల వరకు వస్తుంది? ఇంకా చేయాలి, ఇంకా పెరగాలి మీ నాలుక. ఇంకా చేయండి. ఆటోమేటిక్ గా లోపల లాక్ బయటికి రాకుండా రాదు. కొంచెం కొద్దిగా తడుతుందా? ఇంకా చేయండి. ఇంకా నాలుక ఎక్సర్సైజులు ఉన్నాయి కదా, 5-6 రకాలు ఉన్నాయి కదా, దాన్ని రెగ్యులర్ గా ఇంకా ప్రాక్టీస్ చేయండి. అన్ని చేయండి. ఎప్పుడు నాలుకని మడత పెట్టుకునే ఉంచాలి. ఎప్పుడు 24 గంటలు మడత పెట్టుకునే ఉంచాలి. దాని వలన ప్రాక్టీస్ అవుతుంది. శరీరంలో ఈటు పెరగదు. ఎంత ప్రాణాయామం చేసినా మనకి ఈటు పెరగదు. శరీరంలో సమశీతోష్ణ స్థితి ఉంచుతుంది. అలాగే బ్రీతింగ్ కంట్రోల్ వస్తుంది. మనసు ప్రసన్నంగా ఉంటుంది. ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. 360 రోగాలు కంట్రోల్ అవుతాయి. వస్తుంది ప్రశాంతత. ఇప్పుడు ఎల్లవేళలా మనం ఎప్పుడైతే కేచర్లో ఉంటే అమృతాన్ని తాగుతుంటామో ఆకలి తప్పులు ఆగిపోతాయి. 360 రోగాలు కంట్రోల్ వస్తాయి. 360 రోగాలు కంట్రోల్ వస్తాయి. ఏ జబ్బు పడదు శరీరం. మంచిది. ఓం ఓం. ఒక తర్వాత ఒకరు ప్రిపేర్ అయ్యండి. గ్యాప్ తీసుకురాకండి. నేను లేచిపోతుంటే స్వామి అని తోకల్లాక నాయనకి వస్తారు. అట్లా కాకుండా మీకు ఏమైనా ఆలోచనతో ఒక తర్వాత స్టెప్ బై స్టెప్ వెంటనే అడగండి. పని చేసిన లోపల నరాలు డ్యామేజ్ అయ్యి బ్లడ్ ఫామ్ అయిపోతుంది. చప్పట్లు కొట్టిన ఎందుకు? ఏమైంది? మామూలుగానే అయిందా ఏదన్నా? ఇంతకుముందు యోగా ప్రాక్టీస్ చేసినప్పుడు బాగా మా గురించి చప్పట్లు కొట్టించేవారు. తర్వాత నుంచి మళ్ళీ కొంచెం తగిలినా కానీ లోపల బ్లడ్ ఫామ్ అయిపోతుంది. అది ఒక ప్రాణాయామ అభ్యాసం బాగా చేస్తే రక్తనాళాలు శుద్ధి అవుతాయి, వాయునాళాలు శుద్ధి అవుతాయి. దానివల్ల నా శరీరం ఎలాంటి జబ్బులు రాదు. రెగ్యులర్ గా చేయాలి. ఒక ప్రాణాయామ అభ్యాసం చేసి మెడిటేషన్ చేసిండ్రనుకో అన్ని సెట్ అయిపోతాయి. ఇంకా మీరు ఒకవేళ ఇది కావాలంటే మునగాకు రసం రోజు పాలల్లో కలుపుకొని ఒక టీ గ్లాస్ అంతా మునగాకు రసం తీసి పాలల్లో కలుపుకొని రెగ్యులర్ తాగండి. ఏమన్నా మీకు శరీరంలో ఈ యొక్క రక్తనాళాల్లో ఏమన్నా ప్రాబ్లం ఉన్నా, లేకపోతే ఇంకా కొన్ని ఏమన్నా ప్రాబ్లం పల్సులో ఏమన్నా అవన్నీ బాగా అదే సెట్ అయిపోతుంది. రెగ్యులర్ గా తీసుకోండి. ఈ యొక్క ప్రాణాయామం చేసుకొని మెడిటేషన్ చేయండి. అద్భుత రిజల్ట్ ఉంటుంది. మంచిది. ఓం మంచిది. ఓం ఉండరండి వినపడు. లెఫ్ట్ సైడ్ సరిగ్గా వస్తలేదా? ముక్కులోకి రైట్ సైడ్ వస్తలేదా?
అయితే ఒక్కొక్కసారి ఒక ముక్కు నడుస్తుంటుంది, ఒక పక్క ఒకసారి ఎడమ ముక్కు ఒకసారి కుడి ముక్కు. దాన్ని ఈ రెండు ముక్కులు సమానంగా నడవాలంటే మనం రెగ్యులర్ గా ప్రాణాయామం చేస్తుంటే వీళ్ళకి రెండు ముక్కుల్లో సమానంగా నడుస్తుంటుంది. రెగ్యులర్ గా చేయాలి. దాన్ని కొంతమందికి అస్తమా ప్రాబ్లం ఉన్న వాళ్ళకు, కొంతమంది సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు ఒక సైడ్ ముక్కులో నడుస్తుంటుంది. ఎక్కువ రెగ్యులర్ గా ప్రాణాయామ అభ్యాసం చేసే వాళ్ళకు రెండు ముక్కులు సమానంగా నడుస్తుంది. అది భస్త్రిక ప్రాణాయామం లాంటివి చేస్తే రెండు ముక్కులు క్లీన్ అయిపోతాయి. డస్ట్ ఎలర్జీ ఉన్నా లేకపోతే ముక్కుల్లో ఏదైనా సమస్య ఉన్నా రెండు క్లీన్ అవుతాయి. రెండు ముక్కులు క్లీన్ అయ్యి సాఫ్ట్గా రెండు ముక్కుల్లో చక్కగా శ్వాసక్రియ నడుస్తుంది. అప్పుడు ప్రాణాయామం చేయటకు సుఖంగా ఉంటుంది. మనం ప్రాణాయామ చేయంగా సుఖమైన ప్రాణాయామం చేయాలంటే రెండు ముక్కులు క్లీన్ చేసుకోవాలి. ప్రారంభంలో క్రియాయోగం చేసే వాళ్ళకి అవసరం ఉండదు. కొత్తగా వచ్చిన వాళ్ళకి రెండు ముక్కులు సాఫ్ట్గా ఉండవు కనుక ఆ భస్త్రిక లాంటిది ఒక 2-3 నిమిషాలు చేసి మళ్ళీ తర్వాత సహజ ప్రాణాయామం చేస్తే సరిపోతుంది. కొన్ని రోజులకి ఇది చేయవలసిన అక్కర్లేదు, ఈ సహజ ప్రాణాయామంలోనే సెట్ అయిపోతుంది. అది ఇచ్చినా కదా అందులో చక్కగా మనం భస్త్రిక ప్రాణాయామాన్ని కొడితే మన ఛానల్లో వస్తుంది, దాని చేసి ప్రాక్టీస్ చేస్తాం. ఆల్రెడీ క్రియాయోగం చేస్తున్నాం కదా. అవన్నీ భ్రమనే అయ్యా, మనోభ్రమనే. కళలో ఎన్నో వస్తాయి. కళలనా నీకు ఎప్పుడు ధ్యానంలో కూర్చుంటానా? ఎప్పుడు ఎన్ని రోజులు సాధన చేసినాక అడిగిందని అవన్నీ వస్తుంటాయి పోతుంటాయి, వాటిని పట్టించుకోకండి. అది ఒక అనుభూతి కలిగినప్పుడు మనకు ఆనందం కలుగుతుంది. అనుభూతి కలిగినప్పుడు డల్గా అయిపోతాము, గాలి తీసిన టైర్ లాగా అయిపోతాం. అర్థమైందిగా? అటువంటివి వస్తువు ఎన్నో రకాలై వస్తూ పోతుంటాయి. నువ్వు కాశీకి వెళ్ళాలనుకున్నావు, ఏదైనా ఊరు విలేజ్ మంచిది కనిపించింది అనుకో, ఆనే కూర్చుంటే కాశీ పోతావా? పోలేవు కదా. ఆ ఊరిని దాటేసుకొని పోతుండాలి. అనేకమైన అనుభూతులు వస్తుంటాయి పోతుంటాయి. వాటిని పట్టుకొని కూర్చోకుండా మనము భగవత్ ప్రాప్తి కోసమే ప్రయత్నం చేయాలి. ఎన్ని వచ్చినా పట్టించుకోకూడదు. ఇప్పుడు నువ్వు ఐఏఎస్ కావాలనుకున్నావు, ఈ లోపల చిన్న అటెండర్ పోస్టులు చాలా వస్తుంటాయి. ఇదేదో బాగుందని అంటే మరి నువ్వు ఐఏఎస్ కాగలుగుతావా? ఇవన్నీ వదులుతేనే కదా. కనుక ఇప్పుడు 1, 2, 3 తరగతుల్లో అక్కడనే కూర్చుంటా అంటే నువ్వు 5 తరగతులు చదవలేవు కదా. ఇప్పుడు ఒక పిహెచ్డి చేయాలంటే మరి ఇవన్నీ ఒక దాని తర్వాత ఒకటి ఆటోమేటిక్గా ముందుకు వెళ్తుంటేనే కదా నీ ఒక పిహెచ్డి చేసి వస్తావు. కనుక ప్రారంభంలో అనేక అనుభూతులు వస్తుంటాయి, వస్తాయి. వీటిని పట్టుకొని కూర్చోకుండా సాక్షిగా ఉండు. పట్టుకోకు, వదిలిపెట్టకు. వచ్చేది పోయేదే కదా. ఇప్పుడు మైలురాయి వచ్చిందనుకో, ఓహో ఇది చూస్తుండు సాక్షిగా. ఇంకో ఊరు వస్తుంది, ఇంకో మైలురాయి వస్తుంది. అది అన్ని కాశీ ఎంత దూరం ఉంది అనేది తెలుపుతుంది. 10 కిలోమీటర్లు ఆ మైలురాయి మీద ఓహో ఇంకా కాశీ వెళ్ళేది చాలా ఉంది కదా అని తెలుస్తుంది. ఈ అనేకమైన అనుభూతులు వచ్చేస్తుంటే దాన్ని సాక్షిగా ఉంది. పట్టుకొని కూర్చోకుండా అయ్యో నిన్న వచ్చింది మొన్న వచ్చింది రోజు ఎందుకు రాలేదని దాంట్లో నిరుత్సాహపడకుండా సాక్షిగా ఉంది. అనేకమైనవి వస్తుంటాయి పోతుంటాయి. మునగాకు రసం అంటే పచ్చాకు రుచి రసం చేయాలా ఉడకబెట్టిన లే పచ్చి ఆకుని గ్రైండర్ లేకపోతే దంచో రసం తీసినా సరే, లేదంటే ఆ దంచిన తర్వాత ఆ మెత్త పేస్ట్ మొత్తం పిండుకొని పాలలో మిక్స్ చేసి అదే పిండుకున్నా సరే ఆకాకులు అట్లే అయినా సరే మెత్తగా రాసిన తర్వాత దంచిన తర్వాత అది ఉంటుంది కదా, పేస్ట్ అవుతుంది కదా. ఆ పేస్ట్ ని చక్కగా డైరెక్ట్ వేసుకున్నా సరే రసం పెద్దగా రాదు. మునగాకులో పెద్దగా రసం రాదు, తక్కువ ఉంటది. అది నీళ్ళల్లో వేసి రసం తీసుకున్నా సరే, బట్టలో వేసి నీళ్లు పోసి పిండినా సరే, లేదంటే మెత్తగా పేస్ట్ అయితే అదే వేసుకున్నా డైరెక్ట్ అంటే పాలలో వేసుకున్నా ఏం కాదు. కుంభకం చేసేటప్పుడు జస్ట్ పెయిన్ బలవంతంగా చేయొద్దు. ఎంత వీలైతే అంతే చేయండి. బాగా ఎక్కువసేపు చేయొద్దు. కొత్తగా అభ్యాసం అయినంత వరకు నెమ్మదిగా కొద్దిగా ప్రాక్టీస్ చేస్తుండాలి. కుంభకాన్ని ఎక్కువ చేయకుండా ప్రాణాయామం రెగ్యులర్గా చేస్తుండాలి. కొన్ని రోజులకు అభ్యాసం ఉంటుంది. బుక్కులు తీసుకోవాలా ఆయన చెప్పండి. ఊరికి పోనా నాకు కావాలి. అయ్యా మీకేం సందేహాలు లేవా? ఇక నేను వెళ్ళొచ్చా? అందరు టిఫిన్ చేసుకోండి చక్కగా. చెప్పండి. అంటే ఒక క్షణకాలం మనం తెలిసినా తెలియకుండా కొద్ది కాలం ఆగుతుంది, ఆ గ్యాప్ సరిపోతుంది. శ్వాసని వదిలిన తర్వాత
మళ్ళీ తీసుకునేటప్పుడు ఎంత గ్యాప్ ఉండాలనేది అతని ప్రశ్న. ఒక క్షణకాలము ఒక 2-3 సెకండ్లు ఆటోమేటిక్గా ఆగుతుంది, తర్వాతనే తీసుకోగలుగుతాం, ఆ గ్యాప్ సరిపోతుంది. ఇంకా ఏమో సహజంగానే నడవని కుంభకం చేస్తే సరిపోతుంది. ఎంతవరకు ఉండగలిగితే అంతవరకు. అశూన్యకం అంటారు, అంటే ఆ శూన్యకం అవసరం లేదు. అంటే ఇక్కడ ఇప్పుడు మనసు ఒక కోతి లాంటిది కాబట్టి ఒక అమ్మగారు ఏం చేసిండ్రంటే, కోతి ఇంట్లో చిందరవందర వస్తువులు వేస్తుంది. చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఎంత చక్కగా చదివినా కానీ ఇంట్లో చిందరవందర వస్తువులు వేస్తారు. అప్పుడు అమ్మగారు ఏం చేసిండ్రంటే, ఒక గురువుని ఉపాయం అడిగితే, ఆ కోతికి పని చెప్పమ్మా అని అన్నారు. ఒడవన పని చెప్తే ఏం చేయాలంటే, ఆ కోతి నీకు అన్నం పెట్టాలంటే ఈ పని చేయాలని అని ఒక పనిష్మెంట్ విధించింది. ఓహో, దానికి అన్నం కావాలంటే ఏదో పప్పులో ఇవో ఆహారం ఇస్తారు కదా, రుచికరమైన పదార్థాలు అంటే పని చేయాలి. ఏం పని అని అంటే, కోతి మాటలు నేర్పింది కనుక చెట్టు ఎక్కాలి దిగాలని ఈ ఇంటి ముందర తాటి చెట్టు ఉంటే చూపెట్టిందట. ఎక్కిన తర్వాత దిగు, మరి దిగిన తర్వాత మళ్ళీ ఎక్కు, మళ్ళీ ఎక్కిన తర్వాత దిగు అంటే ఇంకా అది ఒక రోజు అభ్యాసం చేసింది. ఇంకా అది కంటిన్యూ. ఓహో, ఎక్కాను కదా, మళ్ళీ దిగమని కదా అమ్మగారు చెప్పిందని మళ్ళీ దిగడం. మళ్ళీ దిగిన తర్వాత రోజంతా బిజీ అయిపోయింది. కోతికి పని దొరికింది, అమ్మగారికి సమస్య తప్పింది. లేదంటే చిందరవందర వేస్తుంది వస్తువులని, చదివినట్టే ఇంట్లో మనుషులు లేనట్టుగానే దయ్యాల ఇల్లులాగా చేసేస్తుంది. అప్పుడు ఈ కోతి లాంటిది మనసు కనుక దీనికి ఒడవని పని ఏదో ఒకటి చెప్పాలి. అందుకని మహనీయులు అనేవాళ్ళు ఖాళీ ఉండరు. అర్థమైంది కదా. ఇంత సేవ చేసుకుంటానో, ఇంత పుస్తకం చదువుకుంటానో, ధ్యానం చేసుకుంటానో, ఏదో ఒకటి మహత్తరమైన కార్యంలో నిమగ్నం అవుతారు. రచన చేయడం, 4 మంచి మాటలు చెప్పడం, ఏదో ఒక దాంట్లో నిమగ్నం అవుతుంటారు. ఖాళీగా ఉండరు. అర్థమైంది కదా. ఇప్పుడు అంటే ఖాళీ చిత్తము చాలా ఇది అనమాట. ఎందుకంటే అది ఎప్పుడు దానికి ఏదో ఒక పని చేస్తుంటారు. కనుక మీరు కూడా ఇక్కడ ఏం చేస్తున్నామంటే, ఇంట్లో జప సాధన ఉంటుంది, ప్రాణాయామాభ్యాసం ఉంటుంది, ధ్యానాభ్యాసం ఉంటుంది, అన్నీ కలిపి చేస్తాం. మనసు ఇటు పోయింది అనుకో, రమణ మహర్షి అంటారు విచారణ, ఖాళీగా ఊరికే కూర్చొని ఉంటాడా రమణ మహర్షి? మనసు పరిగెత్తింది అనుకో, నేను ఎవరిని, దానికి నాకు అటాచ్మెంట్ డిటాచ్మెంట్ ఏంటిది, నాకు ఎట్లా బంధం ఏర్పడింది, శరీర సంబంధమే కదా. మరి శరీరం వదిలితే అన్నీ వదులుతాయి. శరీర సంబంధాలు నా సంబంధాలు ఎలా అవుతాయి, దేహ సంబంధాలు నా సంబంధాలు ఎలా అవుతాయి? నేను ఆత్మస్వరూపాన్ని, ఆత్మ అఖండం, ఆత్మస్వరూపం అంతా ఆత్మస్వరూపమే. నాది కాని వస్తువు ఏది? ఇది నాది, ఇది నాది కాదు అనడానికి నాది కాని వస్తువు ఏంటి? అట్లా కనుక అట్లా విచారణతోటి భక్తులు ఏమంటారు, అంత భగవంతుడిదే, నాదేం లేదనుకుంటారు. జ్ఞానులు ఏంటంటే అంత నా స్వరూపమే, నాది కాదు ఏంటి, ఇంకా ఇది నాది కాదని ఎందుకు అనుకోవడం? ఒక చిన్న వస్తువు నాది అనుకొని అది నాది కాదనుకోవడం ఏంటి? అంత నా స్వరూపమే అనుకుంటారు. ఇది బంధం లేదు. ఇక భక్తులు ఏమంటారు, అది భగవంతుడిదే, నేను దాసుని, నాది ఏది లేదు అనుకుంటారు. ఇది కూడా బంధం లేదు. అర్థమైంది కదా. ఇది నాది కాదనుకుంటేనే దుఃఖం ప్రారంభమై, నష్టం కలిగింది అనుకో దుఃఖపడతాం, లాభం పొందిన అనుకో ఆనందపడతాం. అట్లా ఇది కనుక ఈ విధంగా మనము విచారణతోటి కూడా ఇది అవుతుంది. అయితే కనుక మనసుకు గొడవల పని చెప్పాలంటే జపము, ధ్యానము, ప్రాణాయామాభ్యాసం ఇవి కలిపి చేస్తాము. తర్వాత సాదా ధ్యానం చేయాలి, రెగ్యులర్గా చేయాలి. ఇష్టం అంటే ఏదో ఒక మంత్రం తీసుకోవచ్చు, మనకి ఇష్టదైవ మంత్రాన్ని. ఆ ఇష్టదైవంలోనే అందరు దేవతలు ఉన్నారు, బ్రహ్మాండం అంతుంది అనుకోవాలి. విశ్వ విరాట్ స్వరూపంలో కృష్ణ పరమాత్మ భగవద్గీతలో అన్ని నాదే, నేను కాంతి లేనే లేదు అన్నాడు కదా. అవునా కదా. నదులు, పర్వతములు, దేవి దేవతలు, బ్రహ్మాండంలోని జీవరాశులు అన్ని కూడా, సమస్త బ్రహ్మాండం అంతా కూడా తన శరీరంలో చూపెట్టాడు కదా. అంటే మన ఇష్టదైవాన్ని విశ్వ విరాట్ స్వరూపంగా భావించి ఆయన కాంతి ఏది లేదు, అంత ఆయన స్వరూపమే భావించినప్పుడు ఇక భేదం నశిస్తుంది. మనలో భేదం పోయినాక అంత సుఖమే. భేదభావమే అజ్ఞానం అని శాస్త్రం చెప్తుంది. భేదభావమే అజ్ఞానం, అభేద దృష్టియే జ్ఞానం. భేద దృష్టే అజ్ఞానము, అభేద దృష్టే జ్ఞానం. అట్లా తప్పించడమే తపస్సు, పరమాత్మ కోసం తప్పించడమే తపస్సు. ఏకాగ్రత కోసం కొంతమంది తపస్సు అంటే ఏంటంటే కఠిన ఆహార నియమాలు పాటిస్తారు, కొంతమంది అన్నాహారాలు ఉపవాసాలు ఉంటారు, కొంతమంది కఠోర పద్ధతులు పాటిస్తుంటారు. ఇవన్నీ కూడా నిజమైన తపస్సు అంటే శరీరం సృష్టించుకోవడము, ఆహారము వదిలిపెట్టడము కాదు. పరమాత్మ కోసం తప్పించడమే తపస్సు. తపిస్తూ చేసే ధ్యానాన్నే తపస్సు అంటారు. ఇక్కడ ధ్యానాన్నే తపస్సు. కానీ ఆ ధ్యానం కూడా ఎట్లుండాలంటే
తపిస్తూ పరమాత్మ ప్రాప్తి కోసము తపిస్తూ చేసే ఆ ధ్యానాన్ని తపస్సు అంటారు. ఇక్కడ మంత్రం అంటే ప్రారంభంలో కొద్ది మంత్రము ప్రాణాయామం అనేది ప్రారంభంలోనే ఉంటుంది. ఇక ధ్యానంలో డీప్కి వెళ్ళిన తర్వాత ఈ మంత్రం జపం ఉండదు, ప్రాణాయామ అభ్యాసం ఉండదు. ఇక్కడ క్రియాయోగంలో కూడా ప్రారంభం ఉన్నాయి కదా, ఇంత ప్రాణాయామ అభ్యాసము, జప సాధన ఇవన్నీ జరుగుతుంటుంది. ధ్యాన సహిత జప ప్రాణాయామ ధ్యానం కలిపి చేస్తున్నాం. తర్వాత ఇక ఏమి జ్యోతి ముద్ర తర్వాత జపం లేదంటున్నాం, ప్రాణాయామం లేదు, ఏది అక్కర్లేదు, నాకే బంధాలు లేవు, నేను శరీరం కాదు ఆత్మస్వరూపంనే అనే భావనతోటి చక్కగా ధ్యాన స్థితిలో ఉండమని చెప్తున్నాం కదా. అట్లా తప్పిస్తూ పరమాత్మ కోసం తప్పిస్తూ పరమాత్మ ప్రాప్తి కోసం తప్పిస్తూ అది ఒక తపస్సే. ఇక చివరికి చేసేది ఫైనల్ ధ్యానం. అట్లా సార్ మనకు ఇప్పుడు ప్రతిరోజు ఖాళీగా ఉంటుంది సార్, రోజు ఖాళీగా కోసం రోజు క్రియాయోగం చేస్తే బాగుంటుంది, ఆ రోజంతా తపస్సు చేస్తే బాగుంటుంది. రోజు క్రియ చేసిన తర్వాతనే ధ్యానం చేయాలి. క్రియ లేకుండా ధ్యానం చేస్తే నిద్రమత్తులోకి వెళ్ళిపోతారు. దానివల్ల లాభం లేదు, ఎన్ని గంటలు కూర్చున్నా కానీ. కనుక ఆ నిద్రనే ధ్యానంగా భ్రమిస్తాం. కనుక కొద్దిసేపు 6 ముద్రలు క్రియ చేసిన తర్వాత జ్యోతి ముద్ర వేసినాక గంటల తరబడి ధ్యానం చేయండి. ఎన్ని గంటలు చేస్తే ధ్యానం అంత మంచిది, అప్పుడు చక్కటి ధ్యానం కుదురుతుంది. ఇక మామూలుగానే ధ్యానంలో కూర్చుంటే ఒక నిద్రమత్తు ఆవరించి ఆ నిద్రనే ధ్యానంగా సమాధిగా ఫీల్ అయితే దాంతో లాభం లేదు. అయ్యా చెప్పండి. మోక్షం కావడానికి బ్రహ్మజ్ఞాన సాంగత్యము, శాంతము, దొరికిన దాంట్లో తృప్తి పడడము, నిత్యానుస్థి వివేకము ఇవి మోక్షానికి సాధనాలు అని నలుగురు ద్వారపాలకులు అంటారు. అది ఎంతవరకు నిజమో ఒకసారి మొదటి ప్రశ్న స్వామి. రెండో ప్రశ్న, మనసు పోతిలాంటిది అంటున్నారు. ప్రతిసారి మనసు ఎక్కడో పోతుంది, దానికి సోహం ఏమైనా పనిచేస్తుందా? సోహం అంటే అదే నేను అది శ్వాసతోని సంబంధమై ఉంటుందా? ఈ 2 ప్రశ్నలకు నాకు పెద్దగా. ఇప్పుడు ఆధ్యాత్మిక సాధనలో యమనియమాలు అనేది చాలా ముఖ్యము. మనిషికి శాంతం లేక సౌఖ్యం లేదు. శాంతంగా ఉండాలి, క్షమాగుణం ఉండాలి. అలాగే ఏది నిత్యం ఏది అనిత్యం అనేది విచారణ చేయాలి. నిత్యానిత్య వస్తు వివేక. ఇప్పుడు నిత్యము అనిత్యం అని ఇది చేయాలి. శరీరం అనిత్యము, ఆత్మ నిత్యము, ప్రపంచం అనిత్యము, పరమాత్మ నిత్యము. ఇట్లా నిత్యాన్ని అనిత్యాన్ని వదిలిపెట్టి అనిత్య వస్తువులను ఎందుకు పట్టుకోవాలి? దుఃఖాన్ని కలిగించేటివి అనిత్య వస్తువుల్ని, మరి అశాశ్వతమైన వస్తువులను ఎందుకు పట్టుకోవాలి? శాశ్వతమైన వస్తువునే పట్టుకోవాలనుకుంటే ఇట్లా విచారణ చేస్తేనే మరి ఏది శాశ్వత వస్తువు అనేది తెలుస్తుంది. మరి శాశ్వత వస్తువు తెలిసినాక అశాశ్వతమైనది ఎందుకు పట్టుకోవాలి? మరి దాన్నే పట్టుకోవాలి. అట్లా విచారణ చేయాలి. అలాగే ఇహముత్రార్థ ఫలభోగ విరాగ అంటే ఇప్పుడు ఈ లోక భోగాల మీద కోరిక లేకపోతే ఇక పరలోక భోగాల మీద ఇచ్చలేదు. ఇంకా ఈ లోక భోగాల మీద ఎట్లా ఈ కోరిక ఉంటుంది? అతనికి స్వర్గాది లోకాల మీదనే ఆశ లేదు. నాకు మోక్షమే కావాలి, నాకు ఏది వద్దని కోరిక ఉన్నవాడికి ఇంకా ఈ ప్రపంచంలో ఏ ఇది ఉండదు. ఎప్పుడైతే మనసు గొంతు నిండా కోరికలు పెట్టుకొని ధ్యానం చేస్తే ధ్యానం కుదరదు. అన్నీ అట్లా విచారణతోటి ఆ కోరికలను తీసేసుకొని ఉన్న దాంట్లో తృప్తి పడడం అనేది చాలా ఉత్తముల లక్ష్యము, జ్ఞానుల లక్ష్యం. అది జ్ఞానుల అలవాట్లు కలిగి ఉంటే జ్ఞానివే, అజ్ఞానుల అలవాట్లు కలిగి ఉంటే అజ్ఞానివే. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు జ్ఞానుల సాంగత్యంతో అది లభిస్తుంటుంది. జీవనం ఎట్లా సింపుల్గా జీవించాలి, సాదాసీదగా ఎట్లా జీవించాలి, ఆహారం అలవాట్లు ఎట్లుండాలి, విచారణ ఎట్లా చేయాలి, యోగాభ్యాసం ఎట్లా చేయాలి, ధ్యానాభ్యాసం ఎట్లా చేయాలి, ఉన్న దాంట్లో తృప్తిగా ఎట్లా జీవించాలి అనేది జ్ఞానుల సాంగత్యంతో జ్ఞానుల సాంగత్యంతో అది అలవాడుతుంది. సజ్జన సాంగత్యం చేయాలి, సద్గ్రంథాలు చదువుకోవాలి. అంటే ఖాళీ సమయాన్ని ఖాళీ ఉంచకుండా ఫ్రీ టైం ఉంటే మంచి సద్గ్రంథాలు చదువుకోవచ్చు, చక్కగా విచారణ చేసుకోవచ్చు, ప్రాణాయామాభ్యాసం ధ్యానాభ్యాసం చేసుకోవచ్చు. ఖాళీ ఉంచకుండా చిత్తాన్ని ఎల్లవేళలా దాన్ని ఏదో ఒక టెక్నిక్ వాడుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇప్పుడు సోహం అంటే నేను భగవంతుని స్వరూపాన్ని, నాకు ఏ బంధాలు లేవు. ఇప్పుడు రమణ మహర్షికి ఏదైనా ఆలోచనలు వచ్చినా అనుకో, నేను ఎవరిని అని అంటారు. అదే మంత్రం ఆయనకి. నేను ఎవరిని అని అంటే ఇప్పుడు నాకు ఆలోచన వచ్చింది, అసలు ఆలోచన ఎవరికి వచ్చింది? అసలు ఆలోచన కల్పించింది ఎవరు? మనసు. అసలు మనసు ఎవరు? ఇట్లా విచారణ చేయడం వలన ఇప్పుడు నిద్రలో మనసు గాఢ నిద్రలో లేదు, మరి ఎక్కడ పోయింది? అది మేలుకున్నాకనే మనసు వస్తుంది. మరి నిద్రలో లేని మనసు మధ్యలో ఎట్లకి వెళ్ళొచ్చి ఇట్లా విచారణ చేసి ఈ శరీరం నేనా, మనసు నేనా అని ఇట్లా విచారణ చేసి నేను భగవత్ స్వరూపమే, ఆత్మస్వరూపమే, నాకు ఏ బంధాలు లేవని విచారణతోటి కూడా అదొక టెక్నిక్ ద్వారా కొంతమంది ఆలోచనలు వస్తుంటే ఒక మంత్ర జపం చేస్తారు, కొంతమంది సోహం అనుకుంటారు, పరమాత్మ స్వరూపమే నేనా.
ఏ టెక్నిక్ ద్వారానైనా ఆ మనసులో ఆలోచనలు లేకుండా చేసుకోండి. మనసులో భౌతికమైన ఆలోచనలు ప్రాపంచిక వాసనలు లేకుండా ఏదో టెక్నిక్ వాడి దాన్ని శూన్యం చేసేయండి సార్. అది ఏది తిన్నరా అనేది ముఖ్యం కాదు, ఆకలి పోయిందా ముఖ్యం. అది కూడా చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చేది మంచి భోజనం, ఏదో ఒకటి తిని ఆకలి పోగొట్టుకోవచ్చు. ఆకలి పోయిందా అనేది లెక్క. మరి తింటే మళ్ళీ ఆకలి లేదు కదా, తినకపోతేనే కదా ఆకలి. తిన్న తర్వాత మళ్ళీ తినమంటే తినలేదు. ఏదో ఒక ఆహారం చేత ఆకలి పోగొట్టుకున్నట్టుగా ఏదో ఒక ఉపాయం చేత మనం మనసులో సంకల్పాలు కోరికలు లేకుండా మనసుని శూన్యంగా ఉంచుకోనికి ప్రయత్నం చేయాలి. మా ఇంటి దగ్గర పిరమిడ్ ఉంది, అందులో ధ్యానం చేయొచ్చా? ఎక్కడైనా ధ్యానం చేసుకో తల్లి, నీకు ఎక్కడ నచ్చితే అక్కడ చేసుకో. అడవిలో చేసుకో, చెట్టు కింద కూర్చో, ధ్యాన మందిరంలో చేసుకో, ఏడైనా చేసుకోవచ్చు. ఏడైనా ధ్యానం చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. సెంటిమెంట్ పెట్టుకోకండి. నేను ఆడ కూర్చుంటేనే ధ్యానం కుదురుతుంది, ఈడ కూర్చుంటేనే కాదు. ఋషులు అదేం కట్టుకోలేదు, చక్కగా చెట్టు కిందనే కూర్చున్నారు, గుహలనే కూర్చున్నారు. అంటే మీరు అడవిలో ఉంది, మళ్ళీ ఋషులు గుహలో కూర్చున్నారు, నాకు గుహ కావాలని కోరుతుంది. అర్థమైంది కదా, ఋషులు గుహలో కూర్చున్నారు కదా, ఋషులు గుహతో ఉన్నారు కదా, అందరు నాకు గుహనే కావాలని కోరుకోకండి. అవునా కదా. ఇప్పుడు ఇల్లు ఉన్నాక నేను చెట్టు కిందనే కూర్చోవాలంటే సిటీలో మీకు ఏడ దొరుకుతుంది. అంతేనాగా చెట్లు కావాలంటే ఉండొచ్చు, కానీ డిస్టర్బెన్స్ ఉంటుంది, రోడ్డు పక్కన ఉంటే డిస్టర్బెన్స్ ఉంటుందా. కనుక ఎట్లా వసతి దొరికితే చెట్టు గుహ దొరికితే గుహతే, ఇల్లు దొరికితే ఇల్లే, ధ్యాన మందిరం దొరికితే ధ్యాన మందిరం, డాబా పైన అంటే డాబా పైన. అంటే ఎదురు గాలి ఉండే తానా, జనాలు ఉండే తానా, డిస్టర్బెన్స్ ఉండే తానా కంటే కూడా కొంచెం నిశ్శబ్దమైన చోట్ల చక్కగా ధ్యానం కుదురుతుంది. ఇంకొకటి 20 మంది ఒక తాన కూర్చుంటే అది ఒక పెద్ద తలకాయ నొప్పి. ఒక్కొక్కరు పద్ధతులు వేరు ఉంటాయి. ఈయన ఒకలాగా చేసి ఆయన ఒకలాగా చేసి నీకు ఈయన వచ్చి ఈయన లోపలనే ఏదేదో అనుభవాలు చెప్తుంటాడు. ఈయన లోపల నాకు జరగలేదని ఈయన దుఃఖం. సజ్జన సాంగత్యంలో ఉపన్యాసాల వరకు ఒకటే కానీ ధ్యానం 100 మంది ఒక తాను కూర్చుంటే ఈయన ఎంతసేపు కూర్చున్నాడు అది చూడడం సరిపోతుంది. కళ్ళు ఒక్కొక్క కళ్ళు చేసి కళ్ళు తెరిచి చూడడానికి సరిపోతుంది. నేను ఎంతసేపు చేశాను, వాళ్ళు ఎంతసేపు చేశాను. అబ్జర్వేషన్ ఎక్కువ ఉంటుంది. లోనికి తిప్పడం కంటే బయటికి తిప్పుతారు మనసు. కనుక ఏదో సామూహిక సత్సంగాల్లో పాల్గొన్నప్పుడు ఏదైనా ప్రోగ్రామ్స్ అప్పుడు అనుకోకుండా సామూహిక ధ్యానాలు చేస్తామే కానీ అదే పనిగా సామూహిక ధ్యానాలు పెట్టుకోకండి. ఎందుకంటే అట్లా పెట్టుకోవడం వలన ఎట్లయితుందంటే వీళ్ళు మనసు లేని ధ్యానం కుదరదు. మనం గుంపు కావాలి వీళ్ళకి ధ్యానం చేయాలంటే. మనం అర్థమైంది కదా. ఏకాకీయత చిత్తాత్మ భగవద్గీత చెప్తుంది, నా మాట కాదు ఇది. ఏకాకిగా ఒంటరిగా ఉండి ధ్యానం చేయని చెప్తుంది. ఏకాకి అంటే అడవికి వెళ్ళనక్కర్లేదు, నీ ఇంట్లో నీవే ఓ మూల కూర్చొని ధ్యానం చేసుకొని అట్లా ఏకాకిగా అభ్యాసం 100 మందిలో ధ్యానం చేయడం మానుకోండి. అది ఒక పెద్ద దరిద్రం. కొత్తలో ఏదో తెలియక మీరు కొత్తలో అభ్యాసం అవుతుంది, కానీ అదే గజ్జిలాగా 100 మందిలోనే చేయాలని అని కోరుకోకండి. అర్థమైంది కదా. ధ్యానం అనేది ఏకాంతంగా ఎవరిలో వాళ్ళ పరమాత్మలో ఐక్యం అయ్యేది. ఏమయ్యా సంవత్సరం రోడ్డు మీద చేస్తావా, ఇంట్లో చేస్తావా ఏకాంతం? అర్థమైంది కదా. ఏకాంతంలో పరమాత్మలో కలిసేవాడికి కళ్ళు మూసుకుంటే ఏదైనా చీకటే హాయిగా ఉంటుంది కదా. అదేదో సభలలో అనుకోకుండా సామూహికంగా జరిగిపోతుంటుంది. కాబట్టి ఇక వీళ్ళు 10 మంది లేని ధ్యానం కుదరదు. ఇంకా 10 మంది అయితే ముచ్చట్లు ఉంటాయి. వీరెంతసేపు చేసి వారంతసేపు అనుకుంటారు. కొన్ని చోట్లలో వీళ్ళ పద్ధతులు వాళ్ళ పద్ధతులు వేరు ఉంటుంది, కన్ఫ్యూజెన్స్ ఉంటుంది. ఇంకా అదో ఇదో అని ఊగిసలాట ఉంటుంది. మళ్ళీ ఒక సూటి మార్గం నేర్చుకున్నాక చక్కగా ఏదైనా సజ్జన సాంగత్యం ఉంటే 4 ఉపన్యాసాల్లో పాల్గొనొచ్చు, వినొచ్చు, ఇది చేయొచ్చు. ఏకాంతంలో మన పద్ధతిలో మనం చేసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు మీరు సొంటి మిరియాలు తాగమన్నారు కదా గురూజీ, తాగినా పర్వాలేదు, నొప్పులు తగ్గినాయని కడుపులో మంట వస్తుంది, బంద్ చేయమంటారా? ఎండాకాలం కదా, ఎండాకాలం మన మధ్యాహ్నం నిమ్మరసం తాగాలంటే ఇంకా అది ఆ ప్రాబ్లం లేనప్పుడు ఇంకెందుకు ఇంకా సమస్య బాగా వస్తున్నాయి గురూజీ. అంత తగ్గింది కానీ ఇంత మట్టుకే బాగా వస్తున్నది. ఇక్కడ దీనికి ఏమైనా తైలంలో మీరు మన దాన్ని ఏమంటారు, దాన్ని మన కర్పూర తైలం అనేది దొరుకుతుంది. 1 కేజీ నూనెలో బాగా నువ్వుల నూనెని మరిగించి అందులో 1 పావు కిలో కర్పూరం వేసి మూత పెట్టాలి. ఘాటు వస్తుంది లేకపోతే. మూత అది దించిన తర్వాత వేడి నూనెలనే కర్పూరం వేసి మూత పెట్టాలి. 1 రోజంతా అట్లే అయిన తర్వాత దాన్ని తీసి 1 డబ్బాలో పోసి పెట్టుకొని మసాజ్ చేసుకోవాలి. మునగాకు రసం 1 టీ గ్లాస్ అంతా తీసుకోవాలి రెగ్యులర్గా. తీసుకొని వేడి అనిపిస్తే మధ్యాహ్నం పూట నిమ్మరసం తీసుకోవాలి. వేడి అనిపిస్తే మధ్యాహ్నం పూట నిమ్మరసం తీసుకోవాలి. ఇది బయట దొరుకుతుంది అంటే మనమే తయారు చేసుకోవాలి, చేసుకుంటే మంచిది. ఈ యొక్క నాన్ వెజ్ ముట్టొద్దు, బీడి చుట్టా సిగరెట్ వాడొద్దు, మధు మాంసాలు తీసుకోకపోతే మంచిది. ఇప్పుడు బురద దొరికితే కాలు కడుగుతున్నాం, మళ్ళీ బురద దొరికితే బాగోదు కదా. ఇది మాంసేన వర్జేయద్దు, మాంసానికి పడదు. మనకు కూరలు లేవు కదా, కూరలు ఉన్న జంతువు తింటుంది. అది నెలకు 1 ఆట తింటుంది, ఎప్పుడు తినదు మళ్ళా. అర్థమైంది కదా. అది నెలకు తింటే సరిపోతుంది. ఇది
మనకు ఎట్లుంటుంది అంటే సోమరతనము, బద్ధకము, అలాగే శరీరంలో ఒక విధమైన మొబ్బు, ఒక విధమైన మొరటుతనాన్ని ఇచ్చేస్తుంది. సహజత్వం కాదు అది. అది మన ఆహారం కాదు. భగవంతుడు కూరగాయలు, పళ్ళు, ధాన్యాలు ఎన్నో ఇచ్చాడు కనుక ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో మనం ఎలా రావాలనుకున్నాము, ఎట్లా అహింస మొదటిది పాటించాలి. హింస భోజనం కూడదు. అది ఒక జీవిని చంపితేనే తినగలుగుతారు. హింస భోజనం, ఆ హింసా భోజనం కూడదు. అర్థమైంది కదా. ఆ హింసను వదిలినప్పుడే మనం పరమాత్మకు చేరువ అవుతాం. నేను కోస్తలేను కదంటే ఇంకా నువ్వు తినాలంటే ఒక జీవి కొయ్యాలి. నేను పులి చర్మము, జింక చర్మము ఎందుకు వేసుకోవద్దు, నాకు గిఫ్ట్ ఇవ్వడానికి 1000 మంది రెడీ ఉన్నారు. నేను వేసుకుంటాను అనుకో, మీరు 1000 మంది చూస్తారు, అబ్బా స్వామి పులి చర్మం మీద కూర్చున్నాడే, జింక చర్మం మీద కూర్చున్నాడు, ఇంట్లో ఏదో మహిమలు వస్తాయని మీరు తలా ఒకటి తెచ్చుకుంటే అప్పుడు ఏం చేస్తారు, దాన్ని కోసేటోడు ఎక్కువ అయిపోతాడు. అర్థమైంది కదా. కోసేవాడు అయిపోతాయి. వెనకటి కంటే పూర్వకాలంలో సాధులకి బట్టలు లేవు కదా, నేసేవాడు లేదు కదా. నేసేవాడు లేడు కనుక అప్పుడు ఆ కాలంలో ఏం చేసేసారంటే అది ఏదో చనిపోయిన జంతు కలేబరాలు, చంపి కాదు, చనిపోయిన జంతు కలేబరాలు ఉంటే దాని చర్మాన్ని వలుచుకొని ఎవరన్నా ఒకరు సాధువులని గిఫ్ట్ ఇచ్చేవాళ్ళు. అర్థమైంది కదా. అందులో భ్రమ పడవద్దు అనమాట. అట్లా ఏదో ఒకటి వస్త్రం వేసుకొని కూర్చోవచ్చు. ఇప్పుడు వస్త్రాలు వచ్చినాయి కదా, జంతు చర్మాలు వేసుకొని కూర్చోవలసిన అవసరం లేదు. ఎందుకంటే జంతు చర్మాలే కట్టుకున్నారు. ఇప్పుడు కట్టుకుంటున్నామా, వస్త్రాలు వచ్చినాయి కదా. అంటే సాధ్యమైనంత వరకు మన జీవితంలో వాడే వస్తువుల్లో కానీ, అర్థమైందిగా, జంతువుల తలకాయలు, పురేకాయలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోకండి. వాటిని చంపి తీసుకొస్తారు మీరు కొనడం పెరిస్తే. అర్థమైందిగా. ఒక హింసతో కూడుకున్న వస్తువులు ఇంట్లో వాడొద్దు. అహింస సిద్ధాంతం పాటిస్తేనే ఆత్మప్రాప్తి కలుగుతుంది, పరమాత్మకు చేరువైతాం. సాధ్యమైనంత వరకు మన తిండిలో కానీ, మన వ్యవహారంలో కానీ, మనం వాడే వస్తువులో కానీ జంతువుల కలేబరాలై వాడొద్దు. జంతువులతో కూడి తయారు చేసింది వాడొద్దు. ఎందుకంటే వాటిని చంపి తెస్తారు డిమాండ్ పెరిగి. కనుక సాధ్యమైనంత వరకు అది వాడకుండా మనం చేసే దినచర్యలో కానీ, చేసే పనుల్లో కానీ, వాడే వస్తువుల్లో కానీ ఆ యొక్క హింసతో కూడుకున్నది లేకుండా చూసుకోవాలి. శాకాహారం హింసతో కూడింది కాదు. సద్యానమా అప్పటికప్పుడు వేడి చేసుకొని తింటే మంచిది. సద్యది ఎందుకు ఎక్కువ చేసుకొని ఇది చేసుకోవడం ఎందుకు చెప్పండి, అది తమో గుణ లక్షణం. గురువు గారు ఒకసారి నా వైపు నాకు అనుకోకుండా ఆటోమేటిక్గా ధ్యానం వస్తుంది. ఒక అర్ధగంట లోపల నేను ధ్యానంలోకి వెళ్ళిపోతాను. ఎంతమందిలో కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా ధ్యానంలోకి వెళ్ళిపోతాను. దాన్ని డెవలప్ చేసుకోవాలంటే ఇట్లా చేసుకోవాలి. మంచిదే కదా. ఇంకా ఎక్కువ వైరాగ్యం కలిగి ఇంకెక్కువ సాధన చేయడమే. అంతే కదా. 100 మందిలో కూర్చున్న ధ్యానంలోకి వెళ్ళిపోతుంటే ఉత్తమమే కదా. ఎందుకంటే ఎవరిని పట్టించుకోకుండా తనలో తనకి వెళ్ళిపోవడం మంచిది. ఎవరి గురించి ఆలోచించవద్దు, ప్రపంచం గురించి ఆలోచించవద్దు. తనలోని ధనం అంతర్ముఖం కావడమే. 100 మందిలో ఉన్నా, 1000 మందిలో ఉన్నా, సౌండ్స్లో ఉన్నా, కొత్త సాధకులకే సౌండ్స్ వినిపిస్తాయి. పాత సాధకులు సౌండ్స్ ఉన్న దగ్గర కూడా చక్కగా ధ్యానం చేసుకొని అంతర్ముఖం కలుగుతారు. అయ్యో మీరు ఎలా కూర్చున్నారని ఇన్ని సౌండ్స్ వస్తున్నాయి అంటున్నారు. అదే నాది, దానికి నాకేం సంబంధం. ఈ ప్రపంచంలో ఎప్పుడు ఏదో మోగుతూనే ఉంటుంది. అది ఎలా డెవలప్ చేయాలంటే ఇంకా వైరాగ్యం కలిగి కూర్చోవడమే రాయిలాగా. ఇంకా అంతే. ఆ విగ్రహం కూర్చున్నట్టు కూర్చొని ఉండిపోవడమే అంతే. పెంచుకుంటూ పోవాలి. అరగంట కూర్చుంటున్నావు, 35 నిమిషాలు, 40 నిమిషాలు, 50 నిమిషాలు, గంట, ఇట్లా పెంచుకుంటూ పోవడమే. శరీరం సహకరించకపోతే కొద్ది కాలు చాపుకొని బ్రీత్ చేసుకో, ఇటు ఆసనాలు వేసుకో, కొన్ని మహాముద్ర లాంటిది కొంచెం వేయండి, ఇటు మళ్ళీ వాకింగ్ చేసి మళ్ళీ వచ్చి కూర్చోండి. అలా మెల్లమెల్లగా పెంచుకోవాలి. ఒకే రోజు పెరగదు సాధన. మెల్లమెల్ల ఒక మొక్క ఒకే రోజు మహావృక్షం కాదు కదా. ఒక చిన్న మొక్క నాటితే దినదినం పెరిగి మహావృక్షం అయినట్టు. చిన్నపిల్లవాడు వెళ్తే మళ్ళీ నర్సరీలను కూర్చుంటాడు. 1, 2, 3, 4 పీజీ పిహెచ్డీ వరకు చేస్తాడు. ఒకే రోజు పీజీ పిహెచ్డీ కుదరదు. అట్లా తప్పకుండా ఋషుల అనుగ్రహం ఉంటుంది. క్రియనే పరమ గురువు. క్రియ ద్వారా క్రియ చేస్తే క్రియ ద్వారా రక్షణ పొందుతారు, క్రియ చేస్తే క్రియ ద్వారా ముక్తి పొందుతారు. అర్థమైంది. క్రియకు సెలెక్ట్ అయిన వాడు ఎన్నడూ చెల్లడు. క్రియ ద్వారా రక్షణ పొందుతాడు, క్రియ ద్వారా ముక్తి పొందుతాడు. అయ్యా ఏది గమనించని అవసరం లేదు. కూటస్థంలో మనసు నిలుపుకొని కూర్చోవడం. ప్రాణాయామం అయిపోతుంది కదా. ప్రాణాయామం అవసరం లేదు, జపం అక్కర్లేదు, ఏది అక్కర్లేదు. మీ కూటస్థంలో, ఆజ్ఞా చక్రంలో, శ్రీకూటంలో రకరకాల ఆజ్ఞా చక్రంలో దృష్టి పెట్టుకొని చక్కగా ఓం భావనతో ఉంటుంది. చాలు. మా ఇంట్లో మా తల్లిదండ్రులకు జరిగేది. ఇప్పుడు మా భార్య జన్మ అట్లనా. మళ్ళా ఒక పని చేయండి. ఇది నువ్వు మేకనో గొర్రెనో వస్తే మళ్ళీ ఆ మేక మనిషిగా పుట్టి నిన్ను వస్తుంది వచ్చే జన్మలు అని చెప్పండి. ఇది నేను చెప్పలేదు, భారతంలో చెప్తుంది. అర్థమైంది కదా. నేను వస్తలేని కోపిస్తున్నాను అంటే నిన్ను కూడా ఇంకొకటి కోపిస్తాడు జంతువుగా పుట్టితే అని చెప్పండి.
అర్థమైంది కాదు. తన కన్న తల్లి బిడ్డలను కోసి పెట్టమంటారా? అమ్మవారు అంటే కన్న తల్లి, అన్ని జీవులకు కన్న తల్లి, అన్ని జీవులు తన బిడ్డలే కదా. మరి నా బిడ్డ నాకు కోసి పెట్టమనే తల్లి అని అడుగుతుందా? వీళ్ళ నాలుక రుచి కోసం కోయమని చెప్తున్నారు. అదే మన రుచికరమైన భోజనం పాలు పండ్లలాగా ఈజీగా తినడానికి మసాలా వేసుకొని నూనెలు వేసుకొని వేసుకొని తింటారు తప్ప ఉట్టి తినండి. ధాన్యాలు ఏవైనా బుక్కొచ్చు, టమాటాలు తినొచ్చు, వెజిటేబుల్స్ తినొచ్చు, పళ్ళు తినొచ్చు, పాలు తాగొచ్చు, తేనె తాగొచ్చు, ఎన్ని రకాలకు శాకాహారం ఏదైనా డైరెక్ట్ తినొచ్చు, అంతే కదా. అది మన భోజనం కాదు, అది రాక్షస భోజనం, రాక్షస గుణాలు వస్తాయి. బాగా సాధన చేసుకోండి, మహాముద్ర బాగా వేసుకోండి, మునగాకు జ్యూస్ రాదు తాగండి. గురుజీ భోజనం తర్వాత సాధన అది పచ్చిరసం తీసుకోవడం తాగడం వచ్చి టీ గ్లాస్ బాగా తగ్గిందాక తాగండి. కొన్ని డబ్బులు ఖర్చు అయితే చెప్పు, టాబ్లెట్లు అయితే సచ్చిందాక వాడతారు. ఇది తగ్గిందాక వాడడం ఏం కాదు. వేడి అనిపిస్తే నిమ్మరసం నీళ్ళు ఒక గ్లాస్ తాగితే చాలు. ఒకవేళ వేడి అయింది అనుకో, నిమ్మరసం ఒక మధ్యాహ్నం ఒక గ్లాస్ తీసుకుంటే చాలు. గురుజీ భోజనం చేసిన తర్వాత ధ్యానం చేయొచ్చా? లేదు, చేయకుండానే మంచిది. కాకపోతే ఒకవేళ మీరు యోగాభ్యాసంలో పర్ఫెక్ట్ అయిన వాళ్ళు భోజనం చేసిన తర్వాత ఎక్కువ భోజనం కాకుండా లైట్ భోజనం చేసినప్పుడు ఒకవేళ చేయాలనిపిస్తే చక్కగా గంట సేపు ధ్యానం చేసుకోవచ్చు. నిద్ర వస్తే హాయిగా సేవ దాకా పడుకోవాలి. పగలు అంటే అసలు రోజంతా ధ్యానం చేయాలంటే ద్రవాహారం తీసుకోవాలి. కూరగాయల జ్యూసులు కానీ, పళ్ళ జ్యూసులు కానీ, అది అలాగే జావరాన్ని తీసుకుంటే ప్రాణాయామం చేయొచ్చా? ఒక 15 నిమిషాలు గ్యాప్ ఇవ్వాలి. ఎవరు మాట్లాడవద్దు దయచేసి. स्वामी जी, मैं कुंडलिनी योगा करता। मैं आज चिकन मटन कुछ भी नहीं खाता, दारू भी नहीं पीता। मेरा हो गया मिनिमम 15 से 20 साल तक योगा कर रहा हूँ। मैं जब वो 3 बजे 2 बजे कभी कभी नींद टूट जाता है, कभी नींद होता भी नहीं है। अगर नींद में जब चला गया, नींद टूटने के टाइम में ब्रह्मा चांद रहता है ना, चांद का ऐसा दर्शन देता है। कभी आने के टाइम में भी एक शिवलिंग से निकलने ऐसा दिखता है। मेरा सांस तक भी खुल गया है, ऐसा है। कभी कभी तकलीफ भी बहुत होता है। कुंडलिनी योगा पूरा आपको पूरा खेतरी मुद्रा सब मालूम है, लेकिन कभी कभी बहुत पेन होता है बॉडी में, इसलिए पूरा हर बॉडी में पेन होता है। हाँ, और एक दिन बंद कर दिया, सांप मारता है। मैं दीक्षा उड़ीसा में हमारा एक गुरु है, वो कल क्या बता बोल के उन्हीं से लिए। ठीक है, वो उसमें प्राणायाम आता है नहीं आते? प्राणायाम आता है, अलम विलम भस्त्रिका प्राणायाम पूरा आता है। वो करने का जरूरत नहीं है। ये खाली सिंपल बिल्कुल हल्का फुल्का प्राणायाम है। ये सिंपल प्राणायाम है, नॉर्मल प्राणायाम है ना। ये करने तो वो दूसरा करने का जरूरत नहीं होता है। हाँ, ये सिंपल प्राणायाम है ना, वो क्या है, ये 5 मिनट 10 मिनट कर सकते हो, ये पूरा 1 घंटा 2 घंटा भी कर सकते हो। ये सिंपल प्राणायाम साइड इफेक्ट नहीं होता है इसमें। हाँ, इसमें ये करने तो आपको बॉडी पेन को निकलते, आपको अच्छा स्वस्थ मिलते। ये बहुत हल्का फुल्का है ना। ये करो, 1 घंटा 2 घंटा प्राणायाम करने के बाद आप 1 घंटा 2 घंटा ध्यान करो, ध्यान में बैठो, करो। कितना इतना करने तो उतना है, डबल ड्यूटी करने तो डबल नौकरी मिलते ना। हाँ, बस అది విచారంతో తీసేయాలి. ఎవరికి వచ్చినాయి నెగిటివ్ థాట్స్? రమణ మహర్షి అయితే ఎవరికి వచ్చినాయి ఆ థాట్స్? అయితే ఇంకా లోతుగా ఆలోచన చేసి వాటితోటి ఎంత ఇబ్బంది కలుగుతుంది, ఎంత నష్టం కలుగుతుంది అనేది విచారం చేయాలి. అర్థమైంది కదా? ఎగ్జాంపుల్ చెప్తా, నువ్వే ఫీల్ అవ్వకు. నీకు సిగరెట్ తాగాలనిపించింది అనుకో, దానివల్ల ఎంత నష్టం అనేది విచారం చేయాలి. ఆ డబ్బా మీద గవర్నమెంట్ నిషేధించబడదు, అది మంచి వస్తువు అయితే నిషేధించబడదు. పోనీ ఎవరికైనా మందు తాగాలని కోరిక పుట్టింది అనుకో, దాని మీద బాటిల్ మీద దానివల్ల ఏం హాని, కిడ్నీలు పోతాయా, లేకపోతే లివర్ పోతాయా, గుండెకు హోల్స్ పడతాయా అన్ని రాసింది. అట్లా ఏ ఆలోచన నెగిటివ్ థాట్స్ వచ్చినా మనకి జీవితంలో ఎంత నష్టపోతామో, అవి ఆ నెగిటివ్ థాట్స్ తోటి ఎంతమంది నష్టపోయారు, ఆ పనులు చేసి ఎంతమందికి దుఃఖం కలుగుతుంది అనేది బాగా ఎక్స్రే సినిమా లాగా రావాలి. ఆలోచన చేసినప్పుడు మెల్లమెల్లగా తగ్గుముఖం పడతాయి. అవి హాని ఏది పూలబాట ఏది ముళ్ళబాట చూపెట్టాలి. ఈ మార్గంలో వెళ్ళిన ఋషులు కానీ మామూలు సామాన్య గృహస్థులు కూడా ధ్యాన మార్గంలో, యోగ మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో ఎంతో సుఖంగా ఉన్నారు. ఈ కాలంలో కూడా పట్టణ జీవితాల్లో కూడా ఉన్నారు. సాదాసీద జీవితము, ఖర్చు లేదు, ఆడంబరం లేదు. ఆధ్యాత్మిక జీవితంలో ఉండే ఫ్యామిలీస్ ఎంత మంచిగా ఉన్నారో, ఒక గురువుని ఆశ్రయించి ఆ మార్గంలో నడిచేటోళ్ళు హాయిగా జీవిస్తున్నారు.
ఒక ఆశ్రమాలకు వెళ్లకుండా, ఒక గురువులను ఆశ్రయించకుండా భౌతిక జీవితంలో కొట్టుకొని పోయేటోళ్ళు సకల సంపదలు ఉండి కూడా ఎంత దుఃఖిస్తున్నారు. నార్మల్ మధ్యతరగతి వాళ్ళన ఒక గురువుల మార్గంలో నడిచి ఋషి పరంపరలో నడుస్తూ ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ఎంత సుఖంగా ఉన్నారనేది విచారంతో మెల్లిమెల్లిగా తీసేయాలి. ఇంకా రెగ్యులర్ గా ప్రాణాయామ బాగా చేయడం వలన మనసే శ్వాసే మనసు కనుక ఈ యొక్క ప్రాణాయామతోటి శ్వాస లయమై మనసు లయమైతుంది. మనసు లయంతో థాట్స్ అన్ని ఆగిపోతాయి. ఇంకా ఇలా వెళితే కొద్దిసేపు మీకు ఏ ఆలోచనలు ఉండవు ధ్యానం ఉన్నంత వరకు. అలాగే ఈ ధ్యానాన్ని పెంచుకుంటూ పోతుంటే దీని ప్రభావం పెరుగుతుంది, దాని నెగిటివ్ ప్రభావం తగ్గుతూ వస్తుంది. కనుక ఈ ప్రభావం డామినేట్ చేసేస్తుంది, ఆ ప్రభావం డౌన్ అయిపోతుంది. కనుక ఆ కొన్ని రోజులకి మీకు వచ్చే ఆ నెగిటివ్ థాట్స్ కూడా రావు. ఇట్లా దానికనే ఇక్కడ విచారణ చెప్తున్నా, తపస్వాధ్యాయ ఈశ్వర ప్రధానం అంటున్నాం. ఇక్కడ జపం ఉంది, ప్రాణాయామం ఉంటుంది, విచారణ. ఎవరికి వచ్చిన ఆలోచన, నేను శరీరం కాదు ఆత్మస్వరూపాన్ని ఎందుకు వచ్చినాయి, అవి వాటిని ఆ నెగిటివ్ థాట్స్ తోటి ఎంత ఎఫెక్ట్ పడుతుంది జీవితం పైన, ఎంత నష్టపోతామని ఇట్లా విచారణ చేయాలి, ధ్యానం చేయాలి, ప్రాణాయామాభ్యాసం చేయాలి. తర్వాత ఇంకా ప్రాణాయామం చేసిన తర్వాత నార్మల్ ధ్యానమే, ఇక ఆత్మ ధ్యానమే ఎంత వీలక అంత ఎక్కువసేపు చేసుకోవచ్చు. మంచిది సాధన చేసుకోండి. సాధన ద్వారానే ఆశీర్వాదం లభిస్తుంటుంది. అంటే అంత బలంగా కుంభకం ఎక్కువసేపు చేస్తే మన మధ్యలో నార్మల్ బ్రీతింగ్ తీసుకోవాలని అనిపిస్తుంది. అంత ఎక్కువసేపు కుంభకం చేయకుండా ఎంత సహకరిస్తే అంతే తీసుకుంటే మధ్యలో బ్రీతింగ్ తీసుకోవాల్సిన అవసరం మీకు ఉండదు. అది కొత్తగా కాబట్టి ఇప్పుడే మెల్లిగా అభ్యాసం చేయగా ఎంతసేపు కుంభకమైన చేస్తారు, మధ్యలో బ్రీతింగ్ తో అవసరం ఉండదు. అభ్యాసం చేయగా ఆ సమస్య పోతుంది. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి, నేను వెళ్తుంటే అడుగు. చెప్పండి. బాగా సాధన చేసుకోండి. ప్రాణాయామం బాగా చేసినప్పుడు నాడులు ఎందుకు ఆ సమస్య వస్తుందంటే, ఎప్పుడైతే ఎవరు మాట్లాడొద్దు నిశ్శబ్దంగా ఉండండి. అయితే ఎప్పుడైతే ఈ నాడుల్లో మనం ఉందో, నాడులు శుద్ధి లేవో, నాడుల్లో తీసుకున్న శ్వాస కానీ సరిగా శుద్ధి లేకుండా వాయునాళాలు శుద్ధి లేని వాళ్ళకి పిడిసి వస్తుంది. అలాగే తీసుకున్న ఆహారం రక్తంగా మారి ఆ రక్తం కూడా నాడుల్లో రక్తనాళంలో చక్కగా ప్రసరించినప్పుడు ఆ పిడుసు లాంటివి, నరాల వీక్నెస్ లాంటిది, శరీరంలో శక్తి లేకుండా నిస్సత్తువ, ఏమి శక్తి లేకుండా, చిన్న బరువు కూడా ఎంతనేని శక్తి లేకుండా తయారైతుంది బాడీ. ఆ తీసుకున్న శ్వాస, ఆ తీసుకున్న ప్రాణశక్తి నాడుల్లో చక్కగా ప్రసరిస్తే శక్తివంతంగా శరీరం ఉంటుంది. అలాగే తీసుకున్న ఆహారం రక్తంగా మారి చక్కగా మళ్ళా అది ఆ రక్తం కూడా నాడుల్లో చక్కగా ప్రవేశించినప్పుడు, రక్తనాళాల్లో చక్కగా ప్రసరించినప్పుడు మనకు శరీరం శక్తివంతంగా ఉంటుంది. అది పని చేయనప్పుడు నరాల వీక్నెస్ అని, పక్షవాతం అని, అలాగే స్పిడ్స్ అని రకరకాలుగా ఇవి వస్తుంటాయి. సాధ్యమైనంత వరకు వృద్ధాప్యంలో వస్తుంటాయి, అంటే రక్తం తగ్గినప్పుడు. లేదంటే వయసులో ఉన్న వాళ్ళకు కూడా, నాలుగు అశుద్ధి ఉన్న వాళ్ళకు కూడా వస్తుంటుంది. కనుక దీన్ని మీరు మునగాకు రసం రోజు రెగ్యులర్ గా తాగండి. తర్వాత రెగ్యులర్ గా ఈ ప్రాణాయామాన్ని బాగా చేయండి. ఎంత ఎక్కువ చేస్తే అంత బెనిఫిట్. డబల్ చేస్తే డబల్ ఛార్జ్. దీనికి ఖర్చు ఉందా, ఆడంబరం ఉందా, ఎవరితో అవసరం లేదు. మన బాడీకి మనకు డాక్టర్. ఇంకొకటి తెలియదు చాలా మందికి, యోగం ద్వారా ఆరోగ్యం సెట్ చేసుకోవడం అనేది చాలా సింపుల్, చిన్న కోరిక అండి. ఇది అర్థమైంది కదా, పెద్ద కొండంత కోరిక కాదు. మోక్షం పొందాలంటే కొంత పెద్ద కోరిక. కానీ ఈ యొక్క యోగం ద్వారా మనశ్శాంతి కలిగించుకోవాలనేది చిన్న కోరికనే. యోగం ద్వారా ఆరోగ్యం సెట్ చేసుకోవాలన్నది కూడా చాలా చిన్న కోరిక. మోక్షం కావాలనేది పెద్ద కోరిక కూడా. అర్థమైంది? అది బాగా ప్రయత్నం చేస్తే వస్తుంది. ఇది ప్రారంభంలోనే క్యూర్ అవుతుంది, బాడీ క్యూర్ అవుతుంది, మైండ్ క్యూర్ అవుతుంది. ఇది చాలా చిన్న కోరికలు. చేయండి. చేస్తుంటే, మోక్ష సాధన చేస్తుంటే ఆరోగ్యం ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. ఏది మీకు అస్తమా, ఆ త్రికటకంలో తీసుకోండి. ఏది సొంటి, పిప్పళ్ళు, మిరియాలు, దాన్ని బాగా మరగగాసి అందులో ఇంత బెల్లం వేసుకొని గోరు వెచ్చగా తీసుకోండి. పట్టు మీ సమస్య, అస్తమా అనే సమస్య క్లీన్ అవుతుంది.
పిప్పళ్ళు, సొంటి, మిరియాలు, త్రికట్టుకొమ్మలు అనంటే ఆయుర్వేద షాప్కి వెళ్ళి, అదే మన చౌదపూడి దుకాణాలు ఉంటాయి కదా, చౌదపూడి దుకాణం పేరు ఎక్కడ? హైదరాబాద్ కొల్లాపూరా, నాగరికర్ణ ముందు సంతా బజార్కి వెళ్ళి, మీ దగ్గర కూడా ఉంటాయి కొల్లాపూర్ లోకాల్లో కూడా చౌదపూడి దుకాణం ఉంటాయి. పిప్పళ్ళు, సొంటి, మిరియాలు ఈ 3 తీసుకొని పౌడర్ కొట్టుకో, 1/4 కిలో పౌడర్ పెట్టుకోండి. ఇంత బెల్లం తీసుకోండి, ఆ బాగా నీళ్ళల్లో వేసి మరగగాసండి. మరగగాసిన తర్వాత అందులో ఇంత చిటికెడు బెల్లం వేసుకోండి. దించే ముందర కరుగుతుంది కదా, బాగా ఒక గ్లాసు చక్కగా బరి గడుపున తాగేసండి. పెద్ద గ్లాసు తాగండి, ఇంత పెద్ద గ్లాసు. మీ అస్తమా, ఉపశము, గ్యాస్ ట్రబుల్, మలబద్ధకం అన్నిటిని కొట్టేసుకుంటే అస్తమాన్ని క్లీన్ చేసేస్తుంది. చిన్న చిటికనే టీ తాగకుండా టీ బదులు ఇది తాగండి. ఇది ఒక ఆయుర్వేద టీగా భావించి తాగండి. ఈ వాయువాతాలు కొట్టేస్తుంది, అస్తమ కొట్టేస్తుంది, గ్యాస్ ట్రబుల్ కొట్టేస్తుంది. మీకు ఏ శ్వాస బ్రీతింగ్ చక్కగా నడుస్తుంది. జీర్ణశక్తి కూడా పెంచుతుంది. జఠరాగ్ని కూడా పెంచుతుంది. మీరు కొండపిండి వేళ్ళు ఉంటాయి కదా, ఆ కొండపిండి వేళ్ళు సమూలంగా తీసేసి దాన్ని ఏం చేయాలంటే బాగా కుక్కర్లో వేసి 4 విజిల్ల దాకా మరిగించి దాన్ని తీసి మళ్ళీ మిక్సీలో వేసి దాంట్లో మళ్ళీ నల్ల ఉలువ పిండి మళ్ళీ ఇంత వేసి బాగా ఉడికించి దాని ఒక జ్యూస్ లాగా తయారవుతుంది. దాని ఒక పెద్ద 1 లీటర్ తాగు. ఇక టిఫిన్ అవసరం లేదు. ఆ రోజు ఉదయం మళ్ళీ మధ్యాహ్నం తినొచ్చు. ఆ ఉదయం పూట ఇదే బ్రేక్ఫాస్ట్ లాగా ఒక 1/2 లీటర్ కానీ 1 లీటర్ కానీ తాగేయచ్చు. మంచి ఎనర్జీ ఫుడ్ ఇది, మంచిగా మెరుగుపరుస్తుంది. ఇంకొకటి, మీరు చాలా కాలం మునగాకు ఉంటుంది కదా, ఆ మునగాకుని రసాన్ని తీసి పెరుగులో పోసుకొని రెగ్యులర్ గా తాగండి. ఒక 6 నెలలు రెగ్యులర్ గా తాగండి, రిజల్ట్ ఉంటుంది. దాంతో పాటు ప్రాణాయామం, మెడిటేషన్ చేసుకోండి. అది ఇప్పుడు దొరకవు, వర్షాకాలంలో దొరుకుతాయి. కానీ ఇది మునగాకులు అయితే జ్యూస్ చేసి పచ్చి రసాన్ని తీసి ఉంటే ఇప్పుడు వాడండి. అది ఉంటే ఇప్పుడు దొరికితే వాడండి, లేదంటే నల్లవులో పొడి. ఇప్పుడు ఈ యొక్క మునగాకు రసాన్ని తీసి ఆ రసాన్ని పెరుగులో పోసుకొని తాగండి. ఇదైతే ఈజీ, అన్ని కాలంలో దొరుకుతుంది. మామూలుగా పొడినే అన్న పొడితే అదే ఉడుకుతుంది కదా. కొత్తిమీర జ్యూస్ రెగ్యులర్ గా తాగాలి. అలాగే మన ఇది మన కొత్తిమీర గింజలు ఉంటాయి కదా, ధనియాలని బాగా చారు చేసుకొని ధనియాల చారుని బాగా తాగేసేయాలి. రసం, ధనియాల రసాన్ని బాగా తాగాలి. కూరలో ఎక్కువ ధనియాల రసాన్ని వాడాలి. ప్రతి కూరలో కూడా ధనియాలని పొడి బాగా వేసుకోవాలి. ఎంత అంటే 20 స్పూన్లు వేసుకున్నా పర్వాలేదు. వాళ్ళ వరకు వాళ్ళ రసంలో కానీ వాళ్ళ కూరలో కానీ అన్నింటిలో ధనియాల పొడి బాగా వాడుతుండాలి. కొత్తిమీర జ్యూస్ బరి గడుపున తాగాలి.